பிள்ளைதான் உபதேசித்த நீர் தன்னின்படியை தனவாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேசரத்தினமால தன்னை தன்னெஞ்சிதன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. வாய்த்த திருமந்திரத்தின் மத்தியமமாம் பதம் போல் சீர்த்த மதுரகவி செய்கலையை ஆர்த்த புகழ் ஆரியர்கள் தாங்கள் அருளிச் செயல் நடுவே சேர்வித்தார் தாத்பரியம் தேர்ந்து. ఈ పాసురం అనేది 26వ పాసురం ఉపదేశమాలలో తిరుమంత్రంలో ఉండే నమశబ్దార్థం ఏం చెప్తుంది అనేది ఆశ్చర్యంగా స్వామి విశదవాక్షికామణి అయిన మనవాళ మామని ఈ పాసురం ద్వారా మనకు తెలిపిస్తున్నాడు. తిరుమంత్రం మధ్యమ పదం, ఆ మధ్యమ పదంలో నమశబ్దార్థం, ఆ నమశబ్దార్థం తెలిపించిన ఆ ఆశ్చర్యమైన అర్థాన్నిదా మధురగవి ఆడవారు మనకు తెప్పించారు. శీర్త మధురగవి శైకాలయ అని చెప్తారు స్వామి మనవాళమామని. అంటే మధురగవి కలయి ఏంటంటే శైకలయి. ఆ శైకలయ ఏంటంటే కనీని సిరుత్తాములు. ఆ కనీని సిరుత్తాము అనుగ్రహించిన దానివల్ల నమశబ్దార్థం అనేది పరిపూర్ణంగా కన్నీని సిరుతాంలో ఖచ్చితంగా దాంట్లో సరిపోతుంది. సరి స్వామి, ఇది స్వామి నమ్మాళ్వారి గురించి ఈ పాసురం. భగవంతుడి కాదు. ఎప్పుడు భగవంతుడి గురించి ఈ పాసురం కాదు, 4000 దివ్య ప్రబంధ చేర్చచ్చా అని పెద్ద సందేహం ఒకటి వచ్చింది. ఇది చేర్చలేదంటే 4000 దివ్య ప్రబంధానికి ఉండే వైభవమే లేదు అని చెప్పి పూర్తి చేస్తున్నాడు మనవాళ్ళ మామ. ఎందుకంటే మన పెద్దవాళ్ళు అట్లా నిర్ణయం చేశారు. నాదమని ప్రారంభించి దాని తర్వాత వచ్చిన పూర్వాచార్యులు అందరూ దీన్ని మధ్యమ తీసుకురావాలా, ఎట్లా నమశబ్దార్థం అనేది తిరుమంత్రంలో మధ్యమంలో ఉండదు. ఆ మధ్యమ పదం ఏం చేస్తుంది? ఓంకారం చూస్తుంది, ఇటు పక్క నారాయణాయ శబ్దాన్ని చూస్తుంది, తనుకై చూసుకుంది. అందువల్ల 3 చూసుకుంది వల్ల ఇప్పుడు మనకి ఏం దొరుకుతుంది? స్వరూప విరోధం పోతుంది, ఉపాయ విరోధం పోతుంది, దాని తర్వాత ప్రాప్య విరోధం, పురుషార్థ విరోధం పోతుంది. అప్పుడు నమశబ్దార్థం లేదంటే తిరుమంత్రానికి అంత వాల్యూవే లేదు. అదే ప్రకారం ఆ నమశబ్దార్థం అర్థందా కన్నును చేరుతాము. ఆ కన్నును చేరుతాము అనేది లేదంటే 4000 దివ్య ప్రబంధం అనేది లేదు. అట్లా స్వామి నిన్న ఉదయం కాలక్షేపంలో మన అర్థం చూసాము. ఎందుకంటే ఈ నారాయణ శబ్దార్థం అనేది భగవంతుడి శ్రీమన్నారాయణ చెప్తుంది. అయినా కూడా ఆయనకే నేను కైంకర్యం చెయ్యాలా, ఆయన తప్ప వారి ఎవరికి కైంకర్యం లేదని ఎందుకు చెప్తుంది? నమశబ్దార్థం చేర్చేదా చెప్తుంది. అది పురుషార్థ విరోధి. ఆ పురుషార్థ విరోధి తొలగిచ్చేది నమశబ్దార్థం. అదే ప్రకారం ఉపాయ విరోధి. ఉపాయం అంటే భగవంతుడి తిరువడి తప్ప వేరేదోనో ఒకటి మనం పట్టుకున్నాం అనుకోండి, అదంతా వచ్చి భగవంతు సిద్ధోపాయం కాదు, నా ప్రయత్నం వల్ల చేసేది. నా ప్రయత్నమే కూడదని చెప్పి శాస్త్రం చెప్పింది తిరుమంత్రం. అందువల్ల ఆ విరోధిని తొలగిచ్చేది ఏదంటే ఆ నమశబ్దార్థం. అది నమో నమః అంటాం. అదే భగవంతుడికి నేను దాసుడు, మిగతా ఎవరికి నేను దాసుడు కాదు, ఆయన ఒక్కరికే దాసుడు అని చెప్పేది అనన్యార్గ శేషత్వం అని చెప్పేది అనేది అది ఓం నమగా అనే శబ్దంలో తెలుస్తుంది. ఇది తెలిసేసి చెప్పేసాము. సరే స్వామి, ఇదంతా బాగానే ఉండాలి. అయితే తదీయ శేషత్వం అనేది ఎట్లా వస్తుంది? తదీయ శేషత్వం అంటే భక్తులకి, శ్రీ వైష్ణవాలకి నేను దాసుడు అని వస్తుంది. భాగవతులు శ్రీ వైష్ణవులు రెండు ఒకటే. కొన్ని మందిలో ఏం చెప్తారు, వీళ్ళంతా భాగవతులు అంటే వీళ్ళంతా శ్రీ వైష్ణవాలు అంటారు. తప్పైన అభిప్రాయం. ఇద్దరు భాగవతులే, ఇద్దరు శ్రీ వైష్ణవాలే. అప్పుడప్పుడు ఈ మాట చెప్తా ఉంటారు. ఏమంటే మన తెలుగు దాంట్లో ఇది ఎక్కువ ఇలాగా వస్తుంది. ద్రావిడ భాషలో కొంచెం ఆ మాత్రం అంత కలిసేది లేదు. మొదటి నుంచే లేదా తర్వాత మార్చుకున్నారా తర్వాత. అయితే ఇప్పుడు కూడా అది ఉన్నది. అది
అది ఒక జాతిని పెట్టుకొని, ఏదో ఒక వంశాన్ని పెట్టుకొని వీళ్ళంతా మనోళ్ళు అండి, వీళ్ళంతా మనోళ్ళు కాదు అంటారు. అది జాతిని పెట్టుకొని చెప్పుకోవచ్చు, సమాచారం లేదంటే చెప్పుకోవచ్చు. పంచ సంస్కారం అయిపోయిందంటే ఇది మనోళ్ళు కాదు, ఇది మనోళ్ళు అని చెప్పారంటే తప్పు. ఎందుకు చెప్తున్నానంటే అదిదా చెప్తున్నాను. అప్పుడు ఈ తదీయ శేషత్వం ఎలా వస్తుంది? నమశబ్దార్థంగా భగవంతుడికి నేను దాసుడిని వస్తుంది. తదీయ శేషత్వం అంటే నమశబ్దార్థం పైతోట ఉండే అర్థం ఏంటంటే భగవంతుడికి నేను దాసుడు. ఆంతరికమైన అర్థం దానిదా స్వాపదేశం అంటారు, ఇన్నర్ మీనింగ్ అంటారు. ఆ స్వాపదేశం అనేది ఏం చెప్పద్దంటే నీకన్నా నీ దాసుడుకు నేను దాసుడు, உன் அடியார் கடிமை மற்றுமோர் தெய்வமுளதென்று இருப்பாரோடு உற்றிலேன் ఉట్రదం ఉన్ అడియార్ కడిమై, నీ దాసుడికి నేను దాసుడు అని చెప్పేది ఎక్కడ ఉంటుందంటే ఆ నమశబ్దార్థం చెప్తుంది. అందువల్ల అప్పటైతే నమశబ్దార్థానికి రెండు విధమైన ఒక భావం ఉంటుంది. ఒక భావం అనేది స్వరూప ఉపాయం, స్వరూపం ఏంది, ఉపాయమేమి, పురుషార్థమేమి, దీంట్లో స్వరూప విరోధిని తోస్తుంది, ఉపాయ విరోధిని తోస్తుంది, పురుషార్థ విరోధిని తోస్తుంది. ఇది బయట, ఇది ప్రథమ పర్వ నిట్టేలు. అదే సర్వపర్వ నిట్టేలు అదే నమశబ్దార్థమే ఏం చేస్తుందంటే ఆత్మ స్వరూపానికి చాలా దగ్గర ఉండేది ఏంటంటే నమశబ్దార్థమే, అంత దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఓంకారం కన్నా నారాయణ శబ్దం కన్నా నమపదం అనే మధ్యన శబ్దం ఉంటుంది కదా, ఆ శబ్దం మన ఆత్మస్వరూపానికి చాలా దగ్గర ఉంటుంది. ఏంటంటే ఓంకారంలో తదీయ శేషత్వం బాగా ప్రకాశంగా ఉంటుందంటే ఉండదు. ఓంకారం తీసుకున్నాను అనుకోండి, అది నేను ఇప్పుడు తదీయ శేషత్వం చెప్తే తదీయ శేషత్వం అంటే ఏం స్వామిని అడగకూడదు. ఇదంతా చాలా కాలక్షేపం. అదంటే భాగవతులకు నేను దాసుడు, అదా తదీయ శేషత్వం. అప్ప ఓంకారంలో తదీయ శేషత్వం ప్రకాశంగా కనిపేది. నారాయణ శబ్దార్థంలో తదీయర్థం అటైతే తదీయ భోగ్యం, వాళ్ళదా నాకు అనుభవించేది అని కనిపిస్తుందిరా, అది ఎక్కువ కనిపించదు. ఎక్కడ కనిపిస్తుంది అంటే నమశబ్దార్థం ఒకటిదా ఇది కనిపిస్తుంది. నమశబ్దార్థం కలిస్తేదా ఓ తతు తతు అనే భగవంతుడు, ఆ తతు అనే భగవంతుడు ఆరాధిత్య చూడు తదీయ, ఆ తదీయ శేషత్వం అనేది అప్పుడుదా కనిపిస్తుంది. నమశబ్దార్థం చేరలేదనుకోండి అది కనిపించదు. అందువల్ల మన ఆత్మస్వరూపానికి నమశబ్దార్థం చాలా ముఖ్యం. ఆ నమశబ్దార్థం అర్థం చెప్పాలని చెప్పిదా స్వామి మధురగవి ఆళ్వార్ కరుణను చెలుద్దామని అని అనుగ్రహించాడు. అందువల్లదా వాయిత తిరుమందిరం, వాయిత అంటే ఖచ్చితంగా ఉంటుందంట స్వామి. ఇది అది ఖచ్చితంగా బాగా కరెక్ట్ గా సెట్ అవుతుంది అని చెప్తారు కదా, ఆ ప్రకారం వాయిత అంటే సెట్ అయ్యేది. ఏం సెట్ అయ్యేదంటే ఆ తిరుమంత్రం ఎట్లా ఉంటుందంటే మధ్యమ పదంలో ఆ నమశబ్దార్థం ఇటుపక్క అట్టిపక్క అంతా కూడా మూడును కరెక్ట్ గా సెట్ అవుతుంది కదా, అద వాయిత తిరుమంత్రం. వాయిత తిరుమంత్రం అట్లయితే ఆత్మస్వరూపానికి ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు ఆత్మస్వరూపానికి మిగతా అంతా ఖచ్చితంగా ఉంటుందా? ఉంటుంది. ఓంకారం ఉంటుంది, నారాయణ శబ్దార్థం ఉంటుంది, అయితే ఏదో ఉంటుంది. నమశబ్దార్థం పూర్తిగా చేరింది అనుకోండి ఖచ్చితంగా తప్పకుండా బాగా ఖచ్చితంగా ఉంటుంది. అదన్న అదా వాయిత తిరుమందిరత్తిన్ మధ్యమమాం పదం పో, దానిదా తిరుమంత్రం ఉన్నప్పుడు తిరుమంత్రం లేదనుకోండి ఆ నమశబ్దాలు లేదు. అప్పుడు అదే ప్రకారం ఇప్పుడు నారాయణ దివ్య ప్రబద్ధానికి ఆత్మస్వరూపం ఏది అట్లయితే స్వామి నారాయణ దివ్యం భగవంతుడు కదా. భగవంతుడు గురించి మనం తెలుసుకోవాలంటే భాగవత అభిమానం లేకుండా భగవద్ అభిమానం ఉంటే భగవద్ అభిమానం పూర్తి లేదని మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాము. అంటే నిన్న కాలక్షేపంలో అది చూసాము. భాగవద్ అభిమానం లేకుండా భగవద్ అభిమానం నాకు పూర్తిగా ఉండాలి, నేను భక్తుడు అండి, భగవంతుడు భక్తుడు అని చెప్పుకుంటే భాగవతుల దాకా వచ్చేదా అది భగవంతుడి భక్తుడి నిర్ణయం అవుతుంది. లేదంటే ఆయన తీసుకోడు, నేను ఆయన సేవిస్తూ ఉంటానండి, గుడియే ప్రధానం అంటాను, గుళ్ళని కూర్చుంటానండి, ఆ పరిమాణంలో సేవిస్తూ ఉంటానండి, వేరే ఎవరిని చూడంటే ఆయన నిన్ను చూడలే. నువ్వా
ఆఫ్ చేయి, ఆఫ్ చేయి. అన్ని నీళ్ళు కింద పోయి మధ్యమమాం పదంపోడు శ్రీయుక్త మధుర కవి చేయగలయన. అప్పుడు ఈ నాలాయిర దివ్య ప్రబంధంలో ఇది ఎలా కలుస్తుంది? ఇది ఎలా కలుస్తుందంటే భగవత్ సంబంధం ఒకటే ఉంటే చాలదు, భాగవత సంబంధం ఉండాలి. ఆ భాగవత సంబంధం ద్వారా కలిగి చెప్తాను. అందువల్ల నమశబ్దాలతో ఎక్కడ చేరాలనో ఆ ప్రకారం చేర్చిన ఆశ్చర్యమైన ఆ వైభవం అనేది కలిసి కాకుండా అది మన పెద్దోళ్ళు గురువాచరులు ఆ ప్రకారం చేశారు. అందువల్ల వారిత తిరువందిరత్తిని మధ్యమమా పదం పోల్ చీర్త మధుర కవి చేయగలిగే ఆత్మపగడు ఆర్యர்கள் తాములు అభివృద్ధి చేయగలిగే చేపిత తాత్పర్యం చేయండి. ఇప్పుడు మన స్వరూపానికి వాయిద్యం అంటారు. వాయిద్యం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నమశబ్దార్థ ప్రకారంగా ఖండిని చెప్తామని చెప్పాము. సరే, దేవుని గురించి చెప్తుంది భాగవతం అనుకుంది. భాగవతం అంటే ఎవరు? స్వామి నమ్మాళ్ళవారు. నమ్మాళ్ళవార్ధ అందరూ భాగవతులకు స్వామి ఆయనే. అందువల్ల ఆ నమ్మాళ్ళవారి గురించి ఆ స్వామి విషయంగా వచ్చి ఆయన శేషి, ఆయన శేషి. నమ్మాళ్ళవారే శరణ్యం, నమ్మాళ్ళవారే ప్రాప్యం, నమ్మాళ్ళవారే ఏంది శేషి అని చెప్తారు కదా. ఈ ప్రకారం ఉన్నప్పుడు ఈ నమ్మాళ్ళవారు ప్రబంధంగా కలయి ఏం శయి కలయి. అప్పుడు శయి కలయి అంటే ఏంటి? ఇది మొదట భగవత్ శేషత్వం, భగవంతుడే శేషి, ఆ భగవంతుడే శేషి, ఆ భగవంతుడే శరణ్యుడు, ఆ భగవంతుడే ప్రాప్యం ఉన్నాం. అయితే కనిని చిరుద్దాంలో అది చెప్పని రాలా. కనిని చిరుగు చెప్పని వచ్చేది ఆత్మస్వరూపానికి ఇది స్వామి చాలా గొప్పది. ఆత్మస్వరూపానికి ఇది చాలా గొప్పది అంటే ఎట్లంటే భాగవత శేషత్వం, అదే ప్రకారం భాగవత శరణ్యత్వం, భాగవత ప్రాప్యత్వం. ఆ భాగవతుని ఎవరు? అందరికి స్వామి నమ్మాళ్వారు. అప్పుడు నమ్మాళ్వారే శేషి, ఆ నమ్మాళ్వారే శరణ్యుడు, ఆ నమ్మాళ్వారే ప్రాప్య. ఆయన ఎవరు? స్వామి భాగవతుడు అని చెప్తా ఇది చెప్తుంది. అందువల్ల ఈ ప్రబంధం అంటేనే ఈ ప్రబంధం అనేది స్వప్రబద్ధ యోధే మధుర వ్యాధి. ఆ స్వప్రబంధంలో పూర్తిగా చెప్తున్నాను. చీర్థ మధుర కవి శైకలయే, మధుర కవి చేయించ అనుగ్రహించిన సిరితాంబు కన్య సిరితాంబు శైకలై. శైకల్ అంటే మధుర కవి సొన్న సొల్. మనం చూసాం కదా, అన్బంధన్నై அடைந்தவர்கட்கெல்லாம் அன்பன் தென்குருகு நகன் நம்பிக்கை అన్బనాయ్ మధుర కవి సొన్న సొల్ అని వస్తుంది కదా. మధుర కవి సొన్న సొల్ అంటే మధుర కవి చెప్పిన మాట, సొల్ అంటే మాట, చదివి. అయితే ఈ ప్రబంధానికి ఏం పేరు తెలుసా? నేను స్వామి మీరు అడుగుతున్నారు, కన్నీ సిరుతాం కదా ఈ ప్రబంధానికి పేరు కాదు. మధుర కవి సొన్న సొల్ అనే పేరు ఉంటుంది. మధుర కవి చెప్పిన మాట ఈ ప్రబంధానికి పేరు. ఏది స్వామి కొత్తదిగా ఉండాలి. ఈ ప్రకారం వినబడిందే లేదంటే, ఎందుకంటే ఏ ప్రబంధానికి వైభవం కావాలా? ఏ ప్రబంధానికి వైభవం అంటే పేరు పెట్టిన దాని వల్ల వైభవం రాదు. ఎంతనో పేరు తిరుపావంటాము, ఆ పేరు వల్ల వైభవమా? అది ఆండాల వల్ల వైభవం. పేరు పెట్టిన దాని వల్ల వైభవం రాదు. తిరువాయుమని అంటాము, ఆ పేరుకే వైభవమా? నమ్మాడు వారి వల్ల వైభవం. అదే ప్రకారం ఇక్కడ కన్నీరు చెల్తామని పేరు పెట్టేశాం కానీ ఆ కన్నీరు చెల్తాం అంత వైభవం చెప్తానంటే లేదు. అది మధుర కవియాళు సొన్న సొల్ అని ఒక శబ్దానికి దానికి వైభవం. మధుర కవియాళు వారి మాట, మధుర కవియాళు మాట అంటే ఏంటంటే స్వామి కన్నీరు చెల్తాము అని పేరున్నప్పుడు ఈ మధుర కవి సొన్న సొల్ చెప్తామంటేనే ఎప్పుడైనా వైభవం రావాలంటే పేరు పెట్టిన దాని వల్ల వైభవం రాబోయేది లేదు. దానికి దేని వల్ల వైభవం వస్తుందో అది ప్రధానంగా పెట్టుకోవాలి. మధుర కవి మాట, అందువల్ల దీనికి వైభవం. అందువల్ల ఆయన పేరు, ఆయన వైభవాన్ని ఆయనే చెప్పుకుంటాడు. మధుర కవి సొన్న సొల్, మధుర కవి సొన్న సొల్ చెప్పుకుంటాడు కదా. అదే అప్పుడు ఇదంతా మధుర కవి శైకలయే, చీర్థ మధుర కవి శైకలయే. వాళ్ళందరూ కనిపించారు. 4000 దివ్య ప్రబంధ చేర్చారు. ఇదంతా మనం లాస్ట్ కాలక్షేపంలో మనం చూసాము.
అలాగే చేర్చొచ్చా భగవంతుడి గురించి కాదంటే నాదముని చేసేయడే. ఇంతటికి నాదమునికి ఇచ్చినప్పుడు కనిన సిల్తాంతో కూడా ఇవ్వలేదు. కనిన సిల్తాము సపరేట్. ఆ నారాయణ రావటానికి పైకి చూడపోతాం మనం. ఆ రావటానికి ఏది ప్రధానంగా ఉండిందంటే కనిన సిల్తాము. అట్లా ఉన్నప్పుడు ఆ కనిన సిల్తాము చేస్తామా లేదా? ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మనం ఏదో ఒక చీటి పెట్టుకుంటాం. చీటి పెట్టుకొని ఏదో ఒక దీనికి లోపల పోతాం అనుకోండి. ఏదో ఒక దీనికి లోపల పోతాము. దాని తర్వాత ఏం చేస్తాం? చీటిని పారేస్తాం. దానికి ఏం ప్రాధాన్యం ఇచ్చడం లేదు. లోపల పోయే వరకే. అదే ప్రకారం కనీసం తిరుగుతాము నాలాయన దొరికే వరకు అది ఉండాల్సిందే. దాని తర్వాత అది అక్కర్లేదు వదిలేశారంటే అదిదా ప్రధానం. అదిదా ప్రధానమైంది. ఏంటంటే ఈ కన్నీరేం తిరుగుతాము ఈ నారాయణంలో లేదంటే ఈ నారాయణ దివ్య ప్రబంధానికే వైభవం లేదు. ఎందువల్ల స్వామి? కనీశబ్ద నమశబ్దార్థం ఏలాగా తిరుమంత్రంలో ఓంకారం కన్నా నారాయణాయ శబ్దం కన్నా నమశబ్దార్థం లేదంటే ఓంకారంకున్న వైభవం ఉండదు, నారాయణాయ శబ్దానికున్న వైభవం ఉండదు. అప్పుడు దీనికంత వైభవం కావాలంటే అప్పుడు నమశబ్దార్థం కలపాలి కదా. ఓం నమః, నమో నమః, నారాయణాయ నమః అని కలిపేది కదా. అదే ప్రకారం ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఏం లేదు స్వామి, ఈ నమశబ్దార్థం ఉండాలి దీంట్లో. ఏంటో నారాయణ నమశబ్దార్థం ఏది? అదిదా కనిపించేద్దాం. అందువల్ల అది ఎట్లా పెట్టాలా? తిరుమంత్రంలో నమశబ్దార్థం ఎట్లా మధ్యమే వచ్చిందో అదే ప్రకారం ఇక్కడ నమశబ్దార్థం అనే కనిపించేద్దాం మధ్యమ తర్వాత. మధ్యం అంటే 2000 పాసరాల తర్వాత గతమైన పెడతారు కాదు, 1000 పాసరమే. మొదలాయనం పూర్తి అయ్యే టైంలో అది పెడతాను. ఎందుకు స్వామి అట్లా పెట్టుకుంటే ఓం అనే శబ్దం ఏకాక్షరం, నమః అనే శబ్దం ద్వక్షరం, నారాయణాయ అనే శబ్దం పంచాక్షరం. ఇప్పుడు పంచాక్షరం ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లంటే ఆ పంచాక్షరంలో ఇప్పుడు 8 అక్షరాల్లో 4 అక్షరాలకు మధ్యలో కదా పెట్టాలి ఓంకారం, నమశబ్దార్థం అట్లా పెట్టలేదే. ఏక అక్షరం అయిపోయిన తర్వాత పెట్టాడు కదా. అదే ప్రకారం 1000 అయిపోయిన తర్వాత పెట్టిండు. అక్కడ ఎట్లా జరిగిందో అదే ప్రకారం ఇక్కడ తీసుకొచ్చేసాడు. అందువల్ల చీర్థ మధుర కవిత దానిగా తమిళ్ నూల్. ఇప్పుడు వ్యాఖ్యానం వాసిస్తాను, ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. ఈ తెలియజేయం அதாவது చూస్తాం தீர்த்தம் என்கிற அனுசந்தாரி சம்சாரம் நின்றும் உத்தரிப்பிக்காக சம்சார நிவர்த்தகமான பெரியத்தில் என்கிறே அருளி செய்திருக்கு. சத்திய சம்சார நாசம் என்ன கிடையாது? மத்தியமமாம் பதம் போல் இதுல மத்தியம பதம் உண்டு நமசு. அந்த பதம் போலே அதுதான் ஸ்வரூபா ரூபாய புருஷார்த்த விரோதி நிவர்த்தகமாய் ஸ்வரூப உபாய புருஷார்த்த பிரதிபாதகமாய் சித்தே ததிய சேஷத்தே சர்வாஸ்தா சம்பவந்தி என்னும் படியான ததிய பாரதந்திரியத்தையும் உடைத்தாயிருக்கும் அந்த பதத்தில் அர்த்தனிலே சுரூபத்துக்கு மிகவும் அனுரூபமாயிருப்பது அந்த பண்போலாயிட்டு அப்படியே இவர் தானும் ததியா நான் அக்ராசே என்றேன். ததியா மகரண்ய ஆழ்வாடி விஷயத்திலே சேஷித்த சரண்யத்த பிராப்தியத்த ஆதிகளை இதே பிரபந்தமாக கண்ணின் திருத்தாமல் அருளை செய்தது சீர்த்த மதுரக விஷயங்களையே சாத்தியமாய் மதுரகவி சொன்ன சொல் என்னும்படி இவராலே சொல்லப்பட்டதான கண்ணின் திருத்தாம்பாகிற பிரபந்தத்தை சேவித்தார். మధురకవి సొన్న సొల్, మధురకవి చెప్పిన భాష. ఈ శబ్దం ఉన్నదే మధురకవి సొన్న సొల్ నంబువార్పతి వైకుందం కామిని ఉంటది కదా. ఆ మధురకవి సొన్న సొల్, మధురకవి అంటే పేరు, సొన్న అంటే చెప్పిన, సొల్ అంటే మాట. మధురకవి చెప్పిన మాట. ఈ ప్రబంధానికి పేరే మధురకవి చెప్పిన మాట. ఇప్పుడు కన్నీరు చెప్తాము స్వామి పేరు ఉండదంటే ఉన్ని అదే తప్పేం లేదే. వైభవం மதுரகவி మాట వల్ల வைவாத. மதுரகவி சொன்ன சொல் என்னும்படி இவராலே சொல்லப்பட்டதான கனிந்திருத்தாமாக பிரபந்தத்தை சேர்வித்தார், తీసుకుపోయి చేర్చారు என்று மேலே கிரியை கலையை தந்தமை நூலோடு சேர்வித்தார்கள். ஒந்தமை நூல் அடியாக உண்டானே கலையிலே சீத்த மதுரகவி என்று தெருமட்டறியாத கௌரவத்தை உடையவர் என்னமாம். சீத்த செய்கலையை பிரதம பர்வ விஷயமான பிரபந்தங்களை காட்டியும்
சர்மபர்வ விஷயமா பிரபந்தம் அத்தியந்தம் சீரியதாயிரு இருப்பது மிக்க வேதியர் வேதத்தின் உட்பொருளை பொதிந்து கொண்டிருக்கிற பெருமை உண்டு. இதற்கு அவர் பாசனம் கொண்டு இவ்வர்த்தம் அறுதியொக்கடுவோம் என்னும்படியிலே ఇప్పుడు శీర్త మధుర కవి శైలంటే ఆచార్యులు అందరూ 4000 దివ్య ప్రబంధుల మధ్యలో దీన్ని చేర్చారు. దానిగా తంతమిళ్ నూల్. తంతమిళ్ నూల్ అంటే తన్ అంటే చాలా చల్లగా ఉంటది, చాలా చల్లగా ఉంటది. తంతమిళ్ నూల్ 4000 దివ్యులు. మధుర కవిది కలయిని పేరు. ఆ మధుర కవి ఆ కలయి తంతమిళ్ నూల్ అంటే ఆ గ్రంథం, ఆ గ్రంథంతో కలిపేశారు. వంతమిళ్ ఆళ్వారు భాషలంతా వంతమిళ్ నూలు అని చెప్తారు. ఆ ప్రకారం ఇదా ప్రకారం అంటే తిరుప్పార్కడలో బాగా ఏం చేశారు, అబద్ధం తీశారు కదా తిరుప్పార్కడ నుంచి. అదే ప్రకారం ఈ 4000 దివ్య ప్రబంధ బాగా స్పెండీకరణ చేశారంట. చేసిన తర్వాత ఏం స్వామి దొరికింది, కన్యసిరితాం దొరికింది. స్వామి 4000 సారం కన్యసిరితాంగా అవును. 4000 మనకు సారం చేసేవాడికి తిరుప్పార్కడలు గెలిగితే వచ్చింది అబద్ధం దొరికింది కదా, అదే అబద్ధం తీసుకున్నారు కదా. అదే ప్రకారం 4000 దీపకం చేశారు. చేసిన తర్వాత ఏం దొరికింది, కన్యసిరితాం దొరికింది. అమృతం. అక్కడ ఆ అమృతాన్ని ఏం చేశారంటే మధ్యలో చేశారు. ఏం మధ్యలో, ఈ 4000 దివ్య ప్రబంధం మధ్యలో చేశారు. అప్పుడు మధుర కవికి ఏమిటే ఆయనకేంటో వైభవం షీర్ అంటారు. ఆయనకి షీర్మై అంటే వైభవం. ఆయనకుండే వైభవం ఏమంటే భగవంతుడు దేవుడు అని చెప్పుకుంటే పర్వాలేదు. ఆయన భగవంతుడు ఏం చేయాలి, తేవు మట్టరియే నాకు దేవుడి వీరు తెలవదంటారు. దేవుడు తెలిసి ఆ దేవుడు నాకు అక్కర్లేదు, ఇదిగో మరి నమ్మాడు ద్వారా నాకు దేవుడు అని చెప్తే కూడా పర్లేదు. అటైతే వేరే దేవుడు ఒప్పుకున్నాడు, ఒప్పుకోని వద్దని చెప్పేశాడు అని చెప్పుకోవచ్చు. అటైతే పర్వాలేదు స్వామి, ఒప్పుకోని వద్దని చెప్పాడే, ఇంకా కొంచెం పోను ఆ దేవుడే కావాలని అడగతాడని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు అట్లా కాదు, వేరే దేవుడే నాకు తెలవదు. దేవు మట్టరియే కురుగూరు నంబి నాకు వేరే దేవుడే తెలవదు అని చెప్పాడు కదా. అట్లాంటి వైభవం ఎవరికి, మధుర కవి వరకు ఉన్నది కదా. అందువల్ల శీర్త మధుర కవి శైకలయే, శీర్త చేయగలయే. మధుర కవి శీర్త అంటే ఆయన శైకలకి శీర్త వైభవం. ఆ వైభవం ఏంటంటే ఆళ్వారు ప్రబంధం కన్నా ఈ ప్రబంధం సామాన్య ప్రబంధం కాదు. ఈ ప్రబంధం సామాన్య ప్రబంధం కాదు. ఆళ్వారు మిగతా ప్రబంధం అంతా ప్రథమ పర్వని ఇట్టే ప్రబంధం. ఈయన ప్రబంధం ఎట్లంటే చర్మపర్వని ఇట్టే ప్రబంధం. భగవంతుడికే పట్టుకుంది ఈయన ప్రబంధం దా. ఏంటంటే ఆళ్వారు ప్రబంధంలో భగవంతుడిని పిలుస్తారు, ఆళ్వారు వచ్చారంటే రాలేదు. ఈయన ఏం చేస్తాడు, నువ్వు నాకు వద్దు, నువ్వు రావద్దు, నాకు ఆళ్వారు అంటే నీకు సేవ సహిస్తే చేస్తాను తీర్తానని చెప్పి తిరుగందాగిలం దేవపిరానుడై కరియగోడ తిరువురు కాంబన్నాను, నీకు సేవ సాయించాల్సిందే నేను అని చెప్పి ఈయన దగ్గర బలవంతంగా తీసుకొచ్చి పెడద్రంగా తీసుకొచ్చి సేవ సహిస్తున్నాడు కదా. విరాట్తో కూడా వచ్చి సేవిస్తున్నాడు కదా. ఎందుకోసం చెప్తానంటే అప్పుడు దీనికి వైభవం. ఆళ్వారు భాసరానికన్నా ఈ ప్రబంధానికి వైభవం అని చెప్పినాను. అందులో ఎందువల్ల ధర్మపరం నిట్టే గురించి. ధర్మపరం అంటే ఆచార్యుడి నిట్టే, ఆచార్య అభిమానమే ఉత్తారకం చెప్తారా, అదొకటి. దాని తర్వాత మిక్క వేడియర్ వేదత్తిను పొరుள் நிற்கப்பாடிய நெஞ்சுள் நிறுத்தினான் தக்கசி షటకోపని నమ్మిక్కు ఆట్ముక్క కాదల్ అడిమై పైన అని చెప్పి 4000 పాసరాలు కదా. అది ఏంటంటే వేదంలో ఉండే అర్థం, వేదంలో ఉండే అర్థం. అయితే కన్ను సిరుతాంబు మిక్క వేడియర్ అట్టయితే ఇది ఏంటంటే వేదం ఏం చెప్తుందో దాని గురించి ఆళ్వారు చెప్పారు. వేదంలో చెప్పిన తాత్పర్యం ఏమి, ఉట్పొరుడు తాత్పర్యం. ఆ తాత్పర్యం ఏమంటే అది చెప్పింది ఎవరు, మధుర కవి ఆళ్వారు. అట్టయితే దీన్ని 2 విధంగా తీసుకోవచ్చు. ఎట్లంటే వేదియర్గలిన్ పొరుள், వేదియర్గలిన్ ఉట్పొరుள். అట్టయితే మిక్క వేదియర్ వేదత్తిన్ ఉట్పొరుள். వేదియర్ అంటే శాస్త్రం చదివిన పండితులు. పండితులకి వాళ్ళకి జ్ఞానం ఒకటి, పండితులకి అపారమైన జ్ఞానం. ఎట్లాంటి జ్ఞానం అంటే వాళ్ళకి
స్వావదేశ జ్ఞానం, ఇన్నర్ మీనింగ్ జ్ఞానం. ఈ రెండు ఉంటుంది. పండితులు రెండు రకాలుగా ఉంటారు. కొన్ని పండితులు అవుట్లైన్ గా ఉంటారు, పై దాట ఉంటారు. స్వామి ఇది తెలుసు, అది తెలుసు, అది తెలుసు, అది తెలుసు. అయితే కొన్ని పండితులు లోపల దూరుతారు. లోపల దూరి దాని లోపల ఇట్లాంటి వైభవం ఉండాలంటే దానికి అని చెప్తారు కదా. ఇది ఎప్పుడైనా కానీ మన పైతేట తెలుసుకునే దానికన్నా లోపల ఏం తెలుసుకుంటేదా పైతేట ఉండే ఒక నిలబడది. అప్పుడు వేదத்தின் ముప్పొరుడు అద తాత్పర్యం. వేదం అనేది అవుట్లైన్ పైకి ఉండేది. వేదத்தின் ఉట్పొరుడు లోపల ఉండే, వేదం లోపల ఉండే అర్థం ఏం చెప్పాలి కదా, అర్థం శాస్త్ర తాత్పర్యం. ఆ శాస్త్ర తాత్పర్య శబ్దంగా ఎవరు తీసుకొచ్చాడు? కన్నం తెలుతాపుడు మధురగా వేళ తీసుకొచ్చాడు కన్నిన. అప్పుడు ఆ శాస్త్ర తాత్పర్యమే ఆచార్య అభిమానమే ఉత్తారకం. ఆచార్య అభిమానమే ఉత్తారకం అని చెప్పారు కదా. అప్పుడు శాస్త్రం భగవంతుడి గురించి చెప్తుంది, శాస్త్ర తాత్పర్యం భాగవతుల గురించి చెప్తుంది. దీన్ని ఇది స్వామి ప్రధానం అంటే శాస్త్ర తాత్పర్యంగా ప్రధానం. శాస్త్రానికి అంతేంటంటే వేదార్థం అరిది విడువది ఆచార్య అభిమానమే ఉత్తారకం అని చెప్పి త్రిలోకాచార్య చెప్తారు శ్రీవచనంలో. ఆచార అభిమానం కన్నా వేరేదన్నా ఉండదని లేదు. ఆ ఆచార అభిమానం మధుర కవియాల పూర్తిగా ఉన్నది కదా. అద వేదத்தின் ఉట్పొరుள், వేద తాత్పర్యం. ఆ వేద తాత్పర్యం పూర్తిగా చెప్పిన కదా. అందువల్ల ఈ ప్రబంధానికి ఉన్న వైభవం వేరేదానికి. అది కాకుండా ఆచార్య అభిమానమే ఉత్తారకం అనేదానికి దానికి ఒక ప్రమాణం కావాలి. మనం ఒక 4 కాలక్షేపం ముందు చూస్తున్నాం. ఆచార్య అభిమానమే ఉత్తారకమైన దానికి ప్రమాణం కావాలా? ఎక్కడ స్వామి ప్రమాణం తీసుకున్న? శాస్త్రం అంతా కలిపేది ప్రమాణం. అది ఎవరు హార్డ్ వాటర్ పాసన ఉండదు, అది తీసుకుంటామంటే తీసుకొని కాదు. ఆచార్య అభిమానమే ఉత్తారకం అనే ఒక ప్రమాణం ఉంది. వాళ్ళు భోజనం చేస్తే ఒక మాట, ఆ రాత్రిగా ఉంటే ఒక మాట, ఉండబోదు ఉరువార్తె ఉన్నాదు బోదు గురువార్తె చేసి పత్తి పేరు ఉందిరే చెప్పి ఈ సూత్రం మనం చూసినాం. దీనికి ముందు వాళ్ళు భోజనం చేశారు, భోజనం ఉంటే వాళ్ళకి ఏమర్థం? కృష్ణానుభవం దొరికిందంటే ఆ ఓహో అని మాట్లాడతారు. కృష్ణానుభవం దొరకలేదనికంటే అప్పుడు వేరేలాగా మాట్లాడతారు. అయినా కూడా అప్పుడు కూడా కృష్ణానుభవం దొరికేటప్పుడు భగవద్గీత ప్రధానం, భగవద్గీత ప్రధానం, భగవద్గీత ప్రధానం చెప్పుకుంటా భాగవత అనుభవం కూడా కావాలా, భాగవత అనుభవం కూడా కావాలా అని చెప్తారు. అయితే భాగవత అనుభవానికి వస్తారంటే భగవద్ అనుభవం లేనప్పుడు కూడా భాగవత అభిమానికి రారు. అప్పుడు వాళ్ళ మాట పెట్టుకొని ఆచార్య అభిమాని ఉత్తారకానికి ఒక ప్రమాణం వాళ్ళ మాటలు పెట్టుకొని ప్రమాణంగా తీసుకొని వద్దంటే తీసుకొని కాదు. అప్పుడు మధురకవి ఆళ్వార్ మాట తప్ప అత మధురకవి సొల్ మధురకవి మాట, ఆ మాట ఇది కరుణించుతాము. ఆ మాట తప్ప వేరే ఏది ప్రమాణం కాదు. దీనికి ఆచార్య అభిమానమే ఉత్తారం అనే శబ్దానికి. అందువలన ఆ శబ్దాన్ని మనం ప్రధానంగా తీసుకోకూడదు. మధుర కవి అందుకుదా ఈ మధుర కవి అనుగ్రహించిన ఈ కరుణించుతాము ఇంత వైభవం దీనికిదా. ఆచార్య అభిమానానికి ఒక ప్రమాణం ఉండాలంటే అది కరుణించుతాము. సరే స్వామి, అప్పుడే ఇంత వైభవం దీనికి ఉండదు. రెండోది కన్యను సేవించందా 4000 దివ్య ప్రబంధమే దొరికింది మనకి. మొదటి తెలుసుకోవాలి. అంటే మనం ఏమేమో మాట్లాడుతున్నాం స్వామి, 4000 సమానంగా కన్యను తిరుగుతాము ఉందా అంటే ఇట్లా అడగాలి. కన్యను తిరుగుతాము లేదంటే 4000 ఉండదా? స్వామి మీరు ఏం మాట్లాడతారండి? కన్యను తిరుగుతాం వస్తే 11 బాసరాడు, 4000 బాసరాడు. ఆ 4000 ఇక్కడ వచ్చి కూర్చొని ఉండాలంటే ఈ కన్యను తిరుగుతాము లేదంటే ఆ 4000 లేదు. 4000 అంటే ఏంది? 4000 పాసురాలు ఉండాలంటే లేదు. ఎట్లా స్వామి అంటే పెద్ద చరిత్ర అది. ఆ చరిత్ర మీకు తెలుసు. సులభంగా చెప్తాను, సింపుల్ గా చెప్తాను. కన్యను తిరుగుతాము లేదంటే 4000 లేదు. అట్లయితే మధుర కవి లేదంటే 4000 లేదు. మధుర కవి లేదంటే సంప్రదాయమే లేదు. మధుర కవి లేదంటే శ్రీవైష్ణవే లేదు. அதுதான் வாய்த்த திருமந்திரத்தின் மத்திமமாம் பதம் போல் சீர்த்த மதுர கவி செய்கலையே.
మధుర కవి సొన్న సొల్, మధుర కవి చెప్పిన మాట అంటారు కదా. ఇప్పుడు దీంట్లో స్వామి నాదముని పీరియడ్ నమ్మాళ్వార్ కలియుగం ప్రారంభించి 43 రోజు ఆయన అవతారం చేశాడు. అవతారం చేసిన తర్వాత దాని తర్వాత ఆయన పాడు తాగలా, ఏడవలా, ఏం చేయలా, ఏదో న్యావసరం అయిపోయిన తర్వాత నేరుగా చింత చెట్టు చింత్రిని మూలదామిని ఆ చింత చెట్లు కూర్చున్నాడు, జ్ఞానముద్రతో కూర్చున్నాడు. అట్లనే 16 సంవత్సరాలు అట్లనే ఉన్నాడు. అన్నం లేదు, ఆహారం లేదు. అయితే ఈ 16 సంవత్సరాలు ఈ పిల్లలు ఎట్లా పెరగతారో అప్పుడే పెరుగుతా ఉంటాడు. అయితే కూర్చున్నట్టే ఉన్నాడు. కానీ ప్రాణం ఉండాలా అనేది కూడా తగ్గదు. ఆ ప్రకారం ఉన్నాడు. ఒక్కొక్కరు క్షీణిస్తుంటా పోతున్నాడు. అప్పుడు ఏదో జ్యోతిష్ తెరవను ఆ జ్యోతిష్ రూపంగా వచ్చి ఎక్కడున్నాడు? మధురలో ఉన్నాడు. యమున మధుర ఉన్నాడు. స్వామి మధురకు పోయాడు. అప్పుడు ఆయన అక్కడి నుంచి ఆ మధుర నుంచి కొద్దిగా ఇదిగా వచ్చి నేరుగా ఆళ్వార్ దగ్గరికి వచ్చి ఆళ్వార్ని సేవించాడు. సేవించిన తర్వాత ఇదేమిది ఈ ప్రకారం ఈ పిల్లలు ఉన్నారే, దగ్గర దగ్గర 16 సంవత్సరం ఉండొచ్చు. అక్కడన్నీ కనుక్కున్నాడు. ఆ ఊళ్ళో ఉండేటోళ్ళ దగ్గర ఎప్పుడు పుట్టాడు, ఎలా అయింది అని కనుక్కున్నాడు. కనుక్కున్న తర్వాత ప్రాణం ఉండదా లేదా తెలవాలి కదా. ఒక రాయి తీసి అక్కడ వేసాడు. వేసిన కళ్ళు అప్పుడు తెరిచాడు. నమ్మాడు మొదట కళ్ళు తెరిచాడు. ఆయనకి శిష్యుడు వచ్చేసాడు అని తెలిసిన తర్వాత కళ్ళు తెరిచాడు. తెలిసింది ఓ అక్కడ ప్రాణం ఉండాలని తెలుసుకున్నాడు. మాట్లాడుతుందా తెలవాలి కదా. అందువల్ల ఒక మాట అడిగాడు. దీనికి ఏదో డౌట్స్, ఆ డౌట్స్ కింద ఆ సందేహాల కింద అడిగాడు. చట్టత్తి ఎత్తిన సిరియని విరందాలు ఎత్తెత్తిన దగ్గే గిడక్కం అని చెప్పి ప్రశ్న అడిగాడు. దానికి ఆయన సమాధానం సరిగ్గా చెప్పాడు. అత్తెత్తిన రంగే గిడక్కని సమాధానం చెప్పేశాడు. సమాధానం చెప్పిన తర్వాత ఓ ఈయనే నాకు ఆచార్యుడు, నాకు ఇంతవరకు దీనికి సమాధానం దొరకకుండా ఉంది, సమాధానం దొరికింది, ఈయనే నాకు ఆచార్యుడు అని చెప్పి అప్పుడు ఆయన తిరువుడి పట్టుకున్నాడు. సాష్టంగా పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత ఆయన ఇచ్చేసాడు. ఆయన ఏమి ఇచ్చాడు? తిరువాయుడు చెప్పను తిరువరిత్తం తిరువాసిరియం పెరిది వందాలి తిరువాయుడి ఈ 4 గ్రంథాలు చెప్పను ఈయన అంతా రాసుకున్నాడు. రాసుకొని 32వ సంవత్సరంలో ఆయన పరంపదం పోయాడు. పరంపదం పోయిన తర్వాత ఆయనలాగా విగ్రహం చేసి ఆ విగ్రహాన్ని ఆరాధన చేసుకొని ఎన్నో సంవత్సరాలు నమ్మాళ్వార్ పరంపదం పోయిన తర్వాత ఎన్నో సంవత్సరాలు మధురగవియాడు ఉన్నాడు. ఇక్కడ ఉండి ఆయన వైభవాన్ని ఎందిశయం అరియంబిగేం అంతవే శతగోపనరులయ్యే ఆయన ఆ వైభవాన్ని లోకం పూర్తిగా చెప్పేశాడు. ఈ ప్రకారం జరుగుతా ఉంది. ఇది కలియుగం ప్రారంభించి 43 రోజు. దాని తర్వాత మిగతా ఆళ్వార్లంతా అవతారం చేసి 500 సంవత్సరం లోపల అందరూ వాళ్ళు అవతారం చేసి అంత శివేకుడు పోయారు, ఎవరు లేదు. దాని తర్వాత దగ్గర 3900 సంవత్సరాల తర్వాత నాదముని అవతారం చేశాడు. కాఠ్మన్నార్ కోయిల్లో ఒక దివిదేశం పోయి సేవించాలి మీరు. అయితే అది 108 దివిదేశంలో కాదు. అది ఆ దివిదేశం పేరే కాఠ్మన్నార్ కోయిల్. 600 అవతార స్థలం, నాదముని అవతార స్థలం. 600 తాతద నాదముని ఆయన అవతారం చేసింది. అవతారం ఆశ్చర్యమైన సమితి, చాలా పెద్ద సమితి. ఆశ్చర్యంగా అక్కడ అన్ని జరుగుతుంది. అక్కడ ఉన్నప్పుడు అక్కడ అవతారం చేశాడు. ఆయన యోగ ప్రభావం పూర్తిగా తెలుసు, యోగ రహస్యం పూర్తిగా ఆయనకు తెలుసు. ఆ యోగ ప్రభావంలో భగవంతుని అనుభవించుకుంటా ఈ ప్రకారం ఉన్నప్పుడు అప్పుడు ఆ పక్క వచ్చిన శ్రీ వైష్ణవాలు ఇద్దరు ఏం చేశారంటే ఒక పాసురం సేవించారు. 2 ఒకే పాసురం ఏంటి 10 పాత్రాలు 11 పాత్రాలు సేవించారు. ஆரா அமுதே அடியே நுடலம் என்பால் அன்பாயே நீராய் அலைந்து கரைய முழுக்குகின்ற நெடுமாறே சீரார் சென்னல் கவடி வேஷம் செழுநீர் திருக்குழந்தை ఏరార్గోళం తిగడక్ కిడందాయ్ కండేన్ ఎమ్మారే అని చెప్పి ఇది పాసురం. ఈ 5వ భక్తు 8వ తిరువాయుడి ఈ పాసురం. దీంట్లో ఈ పాసురం సేవించాడు. బాగా విన్నాడు, అది పూర్తిగా విన్నాడు. ఆయనకి గాంధర్వంలో ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా అభిమానం. సంగీతం పూర్తిగా ఆయన తెలుసు, ఓ ఇంత ఆనందంగా ఉండే పాసురం అని చెప్పి ఆయన వెయిట్ చేసి ఒక పాసగా చేస్తామే వీళ్ళు వింటా ఉంటారు.
దాంట్లో కళాభాసన వచ్చింది. உடலையன்பின் பேச்சு முறையோடு அவலை உயிருண்டான் கடல்கள் அவையே சரணாக கொண்ட குருகூர் சடகோபன் குடலின் மலியச் சொன்ன 1000 துணிப்பத்தும் மடலை తీరవల్లార్ కామర్మానే నోక్కియర్కే చెప్పి ఇది పాసరం. ఈ పాసరంలో 1000 పాసరాలు ఉండాలి. ఆ 1000 పాసరంలో ఇది ఒక 10 పాసరమే అని చెప్పి వచ్చింది. உடலையன்பின் பேச்சு முறையோடு அவனை உயிருண்டான். పేచి ములయుడు భూతనా సంహారం చేసేవాడు కృష్ణుడు. ఆ చేటిదారు చెప్తున్నాడు. ఉడలయంబిని పేచి అంటే భూతనా పేరు. భూతనా సంహారం పేచి ములయుడు ఆమె పాలించింది కదా. ఆ పేచి ములయు అవడై ఉయిరు ఉండాను, ప్రాణం తెచ్చేసాడు కదా, ఆయన సంహారం చేశాడు కదా భూతనా సంహారం. கடல்கள் அவையே சரணாக கொண்ட குருகூர் சடகோபன். అట్లాంటి కృష్ణుడు తిరువడి, ఆ భూతనా సంహారం చేసిన కృష్ణుడు తిరువడి, ఆ తిరువడి తప్ప వేరే ఏం గతి లేదని ఉండే కురుగూర్ షడగోపన్ అని చెప్పి ఈ పాసనలో వచ్చింది. కురుగూరు పుడలిన్ వలియొన్న 1000 துணிப்பத்து. అటైతే అట్లాంటి ఈ పాసురం 1000 పాసురంలో ఇది ఒక 10 పాసురాలు. ఈ పాసురాలకి ఏం తెలుసు వైభవం? మడలై తీర వల్ల కామర్మాని నోక్కియర్కే. మడలై తీర వల్ల అంటే దీన్ని ఎవరెవరు చెప్తారో వారికి అన్ని అనుభవాలు దొరకద్ది, అన్ని అనుభవాలు వారికి దొరకద్ది. ఈ 10 పాసురాలు ఎవరెవరు చెప్తారో వారికి అన్ని అనుభవాలు దొరకద్దని చెప్పి ఈ పాసురం పూర్తి అయిపోయింది. వీరికి ద్రావిడ భాష బాగా తెలుసు, సంస్కృత భాష బాగా తెలుసు, అది కాకుండా ఈయనకి సంగీతం బాగా తెలుసు. అందువల్ల వాళ్ళు సంగీతంగా సేవించింది బాగా వినేసి చాలా బాగున్నది, ఇంత అమృతంగా ఉన్నది, ఆరామదే అడియేనుడని ఇంబాలను ఇంత అమృతంగా ఉండని చెప్పి నేరుగా ఆ శ్రీ వైష్ణవుల దగ్గరికి పోయారు నాదమని. వాళ్ళ దగ్గరకు పోయి ప్రార్థన పెట్టుకున్నాడు, సేవించాడు. సేవించిన తర్వాత ఎంత బాగున్నది ఈ పాసరాలు, ఈ పాసరం ఎంత బాగుండదు, ఇంత బాగుండదు, ఇంత బాగా మీరు చేయిస్తున్నారే, చాలా సంతోషం, మీరు రండి. సరే, ఈ పాసరంలో 1000 పాసరాలు చెప్పారు, దీంట్లో ఇది 10 పాసరాలు, మిగతా 990 పాసరాలు ఉన్నది కదా, అది కూడా మీరు చెప్పచ్చు కదా. చెప్తే నాకు ఆనందంగా ఉంటుంది కదా. మీకు ఏమేం కావాలో అన్ని నేను ఇస్తాను, ఎన్ని సౌకర్యాలు కావాలో అన్ని నేను చేస్తాను. అందువల్ల అది కూడా మీకు నాకు కలిగిస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది, చాలా బాగుంటది ఈ పాసరాలు అని చెప్పి చెప్పాడు. అప్పుడు ఆ శ్రీ వైష్ణవుడు చెప్పాడు, మాకు ఇది తెలవదండి, మాకు ఈ 10 పాసరాలు ఒకటే తెలుసు, వేరే తెలవదు. మీరు 9,990 అని చెప్పారా, అదంతా మాకు ఏమీ తెలవదు. 1000 పాసరాలు ఉండాలని ఆ పాసరం ద్వారా మేము తెలుసుకున్నామా, కానీ ఆ 1000 పాసరాలు ఉండాలనేది మాకు తెలవదు. ఇది ఒకటే కాదు, నమ్మాళ్వార్ తిరువాయుడి కాకుండా ఇంకా 3 ప్రబంధాలు చేశాడు. తిరువిరుత్తం, తిరువాశ్రియం, పెరియ తిరువంతాది అని 3 ప్రబంధాలు చేశాడు. అది కూడా వాళ్ళకి తెలవదు. అట్లా ప్రబంధం ఉండాలనేది తెలవదు. నారదునికి తెలవదు, నారదునికి తెలుసు, ఆయనకి తెలవదు. ఈ 10 పాసరాలు సేవించాడు, ఆ సేవించి విన్నాడు. వినిన తర్వాత ఇది 1000 పాసరాలు 10 పాసరాలు అని చెప్పి ఆ శబ్దాలు దాంట్లో వచ్చిన దానివల్ల ఓ ఇంకా 1000 పాసరాలు ఉండాలి అని అనుకుని వాళ్ళని ప్రార్థన చేసుకుంటే వాళ్ళు ఏం చేయలేదని చెప్పేసాడు. ఏం లేదు, అయినా కూడా వదలదా, ఈయన వదిలేట్టుగా లేదు. అందువల్ల ఏం చేశాడంటే ఎక్కడ ఉండాలి, కురుగూర్ షడగోపన్ చెప్పారు కదా. షడగోపన్ అనేది పేరు తెలుస్తుంది, కురుగూరు అని ఊరు పేరు తెలుస్తుంది. ఆ ఊరు ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండాలి కనుక్కొని నేరుగా పోయారు. ఎక్కడ ఆళ్వార్ తిరునగరిదా కురుగూర్ అని పేరు. తర్వాత నాదమని పేరు తర్వాత దానికి ఆళ్వార్ తిరునగరి పేరు మార్చారు. నాదమణికి ముందు ఉండే పేరంతా, దాని నాదమణి కాలానికి ముందు ఉండే పేరంతా ఆ ఊరికి పేరు అంటే కురుగూర్. ఇప్పుడు కురుగూరు వళ్ళిందా పేరు, తాయారు పేరు. కురుగూరు నంబిని పేరు ఈయనకి. అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు అక్కడ పోయినాడు, పోయి అక్కడ పోయి అడుగుతున్నారు, నేరుగా ప్రయత్నం చేస్తున్నాడు. నేరుగా పోయాడు కురుగూరికి, కురుగు ఆళ్వార్ దగ్గర పేరు పోయి అక్కడ పోయి ద్వారంలో ఉండేటప్పుడు ఎవరెవరు అందరూ అడుగుతున్నారు, నీకు తెలుసా 1000 పాసరాలు తెలుసా, 1000 పాసరాలు తెలుసా.
ఇంకా 3 ప్రబంధాలు ఉండాలి కూడా ఈయనకి తెలవదు. 3 ప్రబంధాలు కాదు, 4000 పాత్రలు కాదు కదా, 4000 దివ్య ప్రబంధం కాదు కదా, అది కూడా నారదుడికి తెలవదు, ఏది తెలవదు. అక్కడ ఆ ఊళ్ళో ఒకటి పోయాడు. పోయిన తర్వాత ప్రతి ఒక్కరిని దారిలో పోయేటువంటి ఒక్కరిని అడుగుతున్నాడు, నీకు 1000 పాత్రలు తెలుసా, 7 పాత్రలు తెలుసంటే ఎవరు ఏం తెలవద్దు అన్నాడు. సరే ఈ 10 పాత్రలు చెప్పి చూపించాడు. ఈ 10 పాత్రలు చెప్తున్నా చూడండి, ఇది మీకు తెలుసా అండి, ఇది నీకైనా తెలుస్తుంది, నాకు తెలవదు, ఇది కూడా మాకు తెలవదు, ఇది కూడా మాకు తెలవదు, మీకైనా ఒక 10 పాత్రలైనా తెలుస్తుంది కదా, మాకు తెలవదు అట్టయితే ఇది ఏం పురుగురే. ఇక్కడే నమ్మాళ్వారు అవతారం చేసింది ఇక్కడే. అయితే ఆయన అవతారం చేసి దగ్గర 3500 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఆయన భాషలలో ఇది ఒకటి కూడా ఎవరికి తెలవదు. ఏదో మీరు ఒక 10 పాత్రలు తీసుకొచ్చారు, మాకేంటి అదన్నా మేము తెలుసుకుంటాము అని చెప్పి అట్లా అడిగారే కానీ, ఓ ఇది పోయిందా, ఏం చేయాలా ఇప్పుడు. అప్పుడు ఒక స్వామి వచ్చాడు అక్కడికి. స్వామి వచ్చి, స్వామి మా దగ్గర అడిగి లాభం లేదు, ఆళ్వారు శిష్యుడు బదరగవి ఆళ్వారిని లేదు, ఆయన అవతారం తిరుక్కోడు ఒక దివ్యదేశంలో అవతారం నుంచి పక్కనే, ఆ దివ్యదేశంలో ఆయన అవతారం చేశాడు. ఆయన వంశపారంపర్యంలో వచ్చిన వాళ్ళు ఒకరు ఉన్నారు, వారికి తెలిసి ఉండొచ్చు, వారికి ఈ 1000 పాత్రలు తెలిసి ఉండొచ్చు, మీరు వాళ్ళ దగ్గర పోయి అడిగారంటే వాళ్ళు మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, అందువల్ల మీరు అక్కడికి అడగండి అని చెప్పి వాళ్ళు సరిగచ్చారు. అక్కడి నుంచి పరుగులు పరిగాడు నాదముని. ఎందుకంటే అంత మాత్రం ఆర్తి, కావాలా తిరువాయుని కావాలా. ఇంతటికిను ఆళ్వార్ గురించి ఏమీ తెలవదు, ఏదైనా తెలుసు అంటే ఏం తెలవదు, ఈ 10 పాత్రలు తెలుసు అంతే, వేరేం తెలవదు. అక్కడి నుంచి నేరుగా పెయ్యడు, తిరుక్కోడు పెయ్యడు, వైத்தமானி பெருமாள் உண்ணும் சோறு பருகு நீர் தின்னும் வெத்திலை எல்லாம் கண்ணன் எம்பெருமான் என்றென்றே கண்கள் நீர் மல்கி மன்னனுள் அவன் சீர் வளம் மிக்க அவனோர் வினவி தின்னம் என் இளவான் புகுமோர் తిరుక్కోలేరు అని చెప్పి నేరుగా అక్కడి తిరుక్కోడూరు పోయాడు. తిరుక్కోడూరు పోయిన తర్వాత అక్కడ మొదలుగా పోయాడు. వాళ్ళు ఉంటారా 2 సంవత్సరాలు ఉంటారంటే, అయితే ఆయన ఉన్నారు. ఆయన నమ్మాళ్వారు అవతారం చేయటానికి ముందే 16,000 సంవత్సరాల ముందే ఈయన అవతారం చేశాడు. ఈ లెక్కంతా నేను ముందుగా మీకు చెప్పినాను, ఎవరెవరు ఎప్పుడప్పుడు అవతారం చేశాడు. 16,000 సంవత్సరం ముందే మధురగవి ఆళ్వారు అవతారం చేసి, నమ్మాళ్వారు అవతారం చేయటానికి ముందే 16,000 సంవత్సరాలు ఉన్నారు అవతారం చేశాడు. నమ్మాళ్వారు శ్రీవైకుంఠం పోయిన తర్వాత కూడా ఎన్నో సంవత్సరాలు ఈ భూలోకంలో ఉన్నాడు. ఆయనకి శిష్యుడు ఒకరు పరాంకుశ నంది అని పేరు. అది స్వామి ఈయన ఎందుకు ముందు పుట్టాడంటే, సూర్యుడు వస్తున్నాడు అనుకోండి, సూర్యుడు రాకముందు అరుణోదయం అనేది ఉంటుంది కదా, అరుణోదయం అంటే అని చెప్తారు కదా, అదే ప్రకారం ఏలిగి వస్తుందంటే ఏలిగి రాకముందే గంట శబ్దం వింటదంట, ఏలిగి రాకముందే గంట శబ్దం వింటదంట. అదే ప్రకారం సూర్యుడి రాకముందే అరుణోదయం ఉంటుంది. సూర్యుడు ఎవరు? వకులభూషణ భాస్కరుడు సూర్యుడు. నమ్మాళ్వారికి వకులభూషణ భాస్కరు అని పేరు ఉండదు. ఆయన పేరు, ఆయనకి చాలా పేర్లు ఉండదు. దాంట్లో వకులభూషణ భాస్కరుడు పేరు. అట్లాంటి సూర్యుడు పుట్టడానికి ముందు, ఆయన ఉదయం కావడానికి ముందు అరుణోదయం రావాలి కదా. ఆ అరుణోదయం వచ్చేట్టుగా ఇది వచ్చిందంటే మధురగవి ఆళ్వారు అవతారం చేశాడు. అరుణోదయం వచ్చినప్పుడు మధురగవి అవతారం చేశాడు. ఆయనకి శిష్యుడు, సత్శిష్యుడు పరాంకుశ దాసుని పేరు. పరాంకుశ నంది అని చెప్తారు, పరాంకుశ దాసుని చెప్తారు. ఆయన ఆ స్వామి చాలా సంవత్సరాలు అప్పుడు మధురగవి ఆళ్వారు పీరియడ్ నుంచి నాదమణి కాలం వరకు ఆయన ఉన్నాడు. అప్పుడు నమ్మాళ్వారు పీరియడ్ నుంచి నాదమణి కాలం వరకు దగ్గర 3,900 సంవత్సరాలు తేడా ఉంటుంది. నమ్మాళ్వారు కాలానికిను నాదమణి కాలానికిను దగ్గర 3,900 సంవత్సరాలు తేడా ఉంటుంది. సరే స్వామి, వీరంతా ఎట్లా ఇన్ని సంవత్సరాలు వీళ్ళు ఉంటారు? మధురగవి ఆళ్వారేమో 16,000 సంవత్సరం ఉన్న పుట్టారు, దాని తర్వాత మళ్ళీ చాలా సంవత్సరాలు ఉంటారని చెప్తున్నారు. ఆయన సత్శేషుడు ఎవరు పరాంకుశ నుండి ఆయన చాలా సంవత్సరాలు ఉన్నారని చెప్పి వెళ్తే ఎట్లా ఉంటారంటే,
వీళ్ళకంతా యోగ ప్రభావం ఉండాలి. వీళ్ళకంతా యోగిలు, వీళ్ళకు యోగ ప్రభావం ఉండడం వల్ల వీళ్ళకి ఇలాంటి కాల అవకాశం అనేది వీళ్ళకి లేదు. వీళ్ళు అభక్షగా వాయుభక్షగా అని చెప్పి మనం అనుకున్నట్టు మనకి ఎప్పుడైనా కానీ అన్నమాహారం భోజనం చేస్తే మన ప్రాణంతో ఉంటాం అనుకుంటాము. అట్లా కాదు. మనకు ఉండే ఇలాంటి ఒక సన్నివేశం ఉంటుంది, అదే మనకి ప్రాణం పెట్టుకుంటుంది. ఎన్విరాన్మెంట్ అని చెప్తారు చూడండి, అట్లాంటి మనకి అది ఆ సన్నివేశం మనకి ప్రాణం పెట్టుకుంటుంది. అది ఇప్పుడు సన్నివేశంగా ఆ కాలం సన్నివేశం అనేది అంత శుభ్రంగా ఉండింది, సాత్వికంగా ఉండింది, బాగుండింది. అందువల్ల వాళ్ళకి ఎన్నో సంవత్సరాలు 4700 సంవత్సరాలు తిరుమేషి ఆళ్వారు ఉన్నారు. 4000. అందువల్ల మధుర కవి ఆళ్వారు 16,000 సంవత్సరాల పైన ఉన్నారు కదా. అందువల్ల ఉండిన దానివల్ల ఇప్పుడు ఆయన ఉన్నాడు. ఎవరు? రామకృష్ణ దీని పేరు. ఆయన దగ్గరపై అడిగారు. ఎవరు? స్వామి నాదమని ఆయన దగ్గర అడిగారు. ఆయన దగ్గర ఎవరు అడిగిన తర్వాత ఆయన అన్ని సంవత్సరాలు ఉన్నారు అంటే అదే చెప్పాను. ఆయన యోగ ప్రభావం ఉండదు. వాళ్ళ యోగ ప్రభావం ఉండడం వల్ల వాళ్ళ శరీరాన్ని వాళ్ళు చెప్పినట్టు తీసుకొస్తారు. మనకంటే అట్లా కాదు. శరీరం పోయిన దారి మనం పోవాల్సిందే. మన దారికి మనం అంటే ఆత్మ దానికి శరీరం రాదు. శరీరం పోయిన స్వామి ఈరోజు తలనొప్పి అండి. ఇప్పుడు ఆత్మకు తలనొప్పి, నాకు తలనొప్పి రెండు ఒకటి. నాకంటే ఒకటిదా, ఆత్మ అంటే ఒకటిదా? నా శరీరానికి తలనొప్పి, ఆత్మకు తలనొప్పి శరీరానికే. ఇప్పుడు శరీరానికి తలనొప్పి వచ్చిందంటే అప్పుడు నీ శరీరం చూస్తున్నాను అర్థం. వాళ్ళకి అలాంటి శరీరం తలనొప్పి ఏదైనా వస్తుందంటే ఏం రాదు. వాళ్ళ ఆత్మను చూస్తారు. ఆత్మను చూసినప్పుడు శరీరం చేతిలో పడిపోద్ది. వారు చెప్పినట్టు శరీరం ఇట్లా ఉండంటే ఉంటుంది, అట్లా ఉండంటే ఉంటుంది, ఇట్లా ఉండంటే ఉంటుంది. మనకు అట్టంతా కదా. ఏం చాలా మంది చూడండి ఇట్లా ఉంటారు. వారిని తగ్గించాలనుకుంటే ఏదో చేస్తారు, తగ్గడం లేదు. ఎన్ని చేసినా తగ్గడం లేదు. అదంతా వీళ్ళ చేతిలో ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా ఉంటారు. ఎందుకోసం చెప్తానంటే ఆ ప్రకారం ఇప్పుడు ఆ స్వామిని పోయి సేవించాడు. ఎవరు? నాదమని. ఆ రామకృష్ణుని పోయి సేవించి ఆయన కింద పడి దండం సమర్పించాడు. సమర్పించారు కదా, ఆయన తిరుగుడు పెట్టుకొని ఆయన దగ్గర ప్రార్థిస్తున్నాడు. ఏం ప్రార్థన పెడుతుందా అంటే, ఈ ప్రకారం నాకు 1000 భాషణాలు కావాలా. ఇది ఒక శ్రీవైష్ణవ వాళ్ళు వచ్చి సేవించారు, చాలా బాగుంది. హిందీ ఆరాముదే అడియేనుడలను ఎన్బాలంబా అని చెప్పి ఆ పాసురాలు చాలా బాగుంది. దాంట్లో 1000 పాసురాలు చెప్పినాడు. ఆ 1000 పాసురాలు నాకు కావాలని చెప్పి ఆయన దగ్గర తిరుగుడు పెట్టుకొని ప్రార్థన చేసాడు. ఆయన చెప్పాడు, ఈ 10 పాసురాలు కూడా నాకు తెలగదని. మీరు చెప్తున్నారు ఈ 10 పాసురాలు. ఎవరు? పరాంకుశనండి, మధుర కవి ఆళ్వార్ సత్శిష్యుడు పరాంకుశనండి. ఈ 10 పాసురాలు కూడా నాకు తెలవదు, నీకేమో తెలిసినట్టు మీరు చెప్తుంటారు, నాకు తెలవదే అని చెప్పారు. ఓ పోయిందా, ఏం చెయ్యాలో నాకేం చెయ్యాలని తెలవలే. అక్కడ తిరుకురుగురిపై కనుక్కున్నాను, అక్కడ ఎవరికి ఏం తెలవదని చెప్పేశారు. అయితే అక్కడ ఒక స్వామి చెప్పారు, ఇక్కడ ఈ తిరుక్కోడూరులో కనుక్కోండి, ఆయన సత్శిష్యుడు ఉన్నాడు, ఆయన చెప్తారని చెప్తే ఇక్కడ నీకేం తెలవలేదే, నీ ఏం వదిలేసానా, పోయిందా అని కూర్చొని చాలా వ్యసన పడాడు. అప్పుడు ఆయన పరాంకుశల్ని చెప్తున్నాడు, ఒక సలుగు ఇస్తున్నాడు, ఒక మాట చెప్తున్నాడు. మీరేం శ్రమపడబాకండి. మా ఆచార్యుడు మధుర కవి ఆళ్వార్ ఆయన ఒక గ్రంథం చేసిండ్రు. ఆ గ్రంథాన్ని 12,000 సార్లు చెప్తే నమ్మాళ్వారు ప్రత్యక్షం అవతారని చెప్పి నాకు మాట చెప్పినారు. అయితే ఇంతవరకు ఎవరు ఆ ప్రయత్నం చేయరా. నేను చేయలా. అలాంటి ప్రయత్నం నేను చేయలా. అయితే ఈ మాట నాకు పెద్దోడు నాకు చెప్పినారు. అయితే ఆ కఠినం తిరుగుతామ 11 పాత్రలు నాకు తెలుసు. అది నేను మీకు ఇస్తున్నాను, మీరు అది తీసుకోండి. అది తీసుకున్న తర్వాత నువ్వు ఏం చేస్తారంటే దాన్ని 12,000 ఒక్కసారి 2 సార్లు 12,000 టైమ్స్ చెప్పాలి. 12,000 సార్లు. అందుకదా మనం అప్పుడప్పుడు మనం చేసుకుంటాం. 12,000 సార్లు చెప్తాం, కన్ను తిరుగుతామంటే నమ్మాడు వారు ప్రత్యక్ష మాత్రంలో ఏదో సేవించేమంటే ఆయనకి ఆనందం పడద్ది, నమ్మాడు వారికి ఆనందం పడద్ది, మధుర కవి ఆనందం. దీనికన్నా భగవంతుడు ఆనందం కలుగుతారు భగవంతుడికి. అందువల్ల 12,000 సార్లు మీరు సేవించారంటే అది మీకు దొరకద్ది. ఆ నమ్మాడు ప్రత్యక్షం అవుతాడని ఆ ఆశలుగా ఆయన ఇచ్చాడు.
వెంటనే నాకు ఇవ్వు అని చెప్పి అభిజత విషయాం ధరచ్చటారే ఉపనిషద ముఖమాన మాత్రభోగక అభిశకునవత తదేక శేషే మధురగ విరుదయే మమావిరస్తు வேறொன்றும் நானறியேன் வேதம் தபிஷேத மாறன் சடகோபன்வன் குருகூறு ஏரியங்கள் வாழ்வாம் என்னேத்தும் మధురగవియార్ ఎమ్మయాழ்వార్ అవనే అని చెప్పి ఈ ప్రగతి కన్విన్సిస్తామో చెప్పుకోవాలని చెప్పి ఇదంతా పూర్తిగా చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయనే చెప్పాడు, ఇది ఇక్కడ చేయాల్సిన పని లేదు, నేరుగా మళ్ళను తిరుక్కురుగూరుకు పోవాలా. అక్కడ పోయి ఆ చింత చెట్టు తింత్రిని మూలదాంనే షటకోపాయ మంగళం ఉంటుంది. తింత్రిని మూలదాంనే ఆ చింత చెట్టు దగ్గరికి పోవాలా. అక్కడ పోయారంటే అక్కడ నియమనంతో ఆచార అనుష్ఠానంతో 12,000 సార్లు కనిపిస్తాం చెప్పారంటే అప్పుడు నీకు ప్రత్యక్షమవుతాను చెప్పినే. ఇక్కడి నుంచి బరువు నాదో యోగ ప్రభావంలో గబగబని అక్కడి నుంచి దగ్గర తిరుక్కురుగూరుకును తిరుక్కురుగు ఆళ్వారు తిరునగరి, ఆళ్వారు తిరునగరికి తిరుక్కోలూరుకు దగ్గర 4 కిలోమీటర్లు ఉంటది. అక్కడి నుంచి గిరిగిరిని వచ్చాడు. వచ్చి నేరుగా ఏం చేశాడు, ఇక్కడ వచ్చి నేరుగా ఆ చింత్రిని మూలదాన్నే ఆ చింత చెట్టు కిందకు కూర్చున్నాడు. ఇప్పుడు కూడా మీరు సేవించవచ్చు. ఆళ్వారు తిరునగరి పోయి ఇదంతా సేవించాలి. తిరుపతి కంచి సేవించాల్సిందే. దానికన్నా ప్రధానం ఏం తెలిసిన శ్రీపెరంబూదూరు, ఆళ్వారు తిరునగరి, తిరువారి తిరునగరి, ఈ 3 ప్రధానం. ఈ 3 పెట్టుకోండి. తర్వాత తిరుపతి ఎంత, తిరుపతి పోవాలి స్వామి, శ్రీరం కూడా పోవద్దు, వద్దుని చెప్పలా, పోవచ్చు, ఏం తప్పేం లేదు. అయితే దానికన్నా ప్రధానం ఏంటంటే ఆళ్వారు తిరునగరి. అది ఎవరే పోతుంటారు. ఎంత దూరం అండి, దక్షిణం లాస్ట్ లో ఉన్నదండి. దక్షిణం లాస్ట్ లో ఎంత దూరం ఉంది, ప్రయాణమే ఒక రోజు అవుతుందండి. ఎట్లా పోయేది, ఎట్లా పోయేది, అక్కడ అన్ని సౌకర్యాలు ఉండాలి. తెలుగు వాళ్ళు చాలా మంది నాకు ఉండాలి. తెలుగు సత్రాలే ఆడ ఉండాలి. ఏ కష్టమని లేదు. ఆడపోయి స్టే చేయాలని శ్రమం అంటే ఏ శ్రమాలు లేదు అక్కడ. ఆ ప్రకారం మనం చిన్నగా ఎక్కాల. ఆళ్వార్ సన్నతియే ఆ చింత చెట్టు ఉంటుంది కదా, దాని కిందదా ఉంటుంది. ఆయన మూలస్థానం ఉంటుంది, మూలస్థానం తన సన్నతి. ఆ సన్నతి చింత చెట్టు పైన ఉంటుంది, దానికి కిందదా ఆళ్వార్ సన్నతి ఉంటుంది. ఆశ్చర్యమైన సన్నతి. దాంట్లో ఎట్లా నియమనంతో ఆచారంతో నిష్ఠతో పోవాలి కదా. అక్కడ పోయి కూర్చున్నాడు. దానికి పేరు ఏం తెలుసిన, ఉరంగాపులి అని పేరు. ఉరంగాపులి అంటే నిద్రపోతుంది. చెట్టు నిద్రపోతుంది. అసలు చెట్టు కింద నిద్ర ఉండదు. నిద్ర లేదనుకో బాగండి, అది నిద్రే పోదు. ఆదిశేషుడే వచ్చి అక్కడ కూర్చున్నాడు. ఆ చెట్టుగా వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు పోయి సేవించేద్దాం. ఆళ్వార్ దాని కింద పైకి చెట్టు ఉండదు. ఆదిశేషుడిగా ఆ చింత చెట్టే ఆదిశేషుడికి వచ్చేసాడు. అది కాకుండా అక్కడ పక్క ఊరు ఎవరు, తిరుక్కోలూరు గరుడాంశం కదా. ఎవరు, మధురకవి ఆళ్వార్ అవతారం చేశాడు. పెరియాళ్వార్ గరుడాంశం. అదే ప్రకారం మధురకవి ఆళ్వార్ గరుడాంశం. ఆ ప్రకారం విశ్వక్షేణుడు అంశం కదా, స్వామి నమ్మాళ్వార్ అవతారం చేశాడు. విశ్వక్షణ అవతారం అంశం కదా, స్వామి నమ్మాళ్వార్ అవతారం చేశాడు. ఎంత భాగ్యం ఆళ్వార్ తిరునగరికి, సామాన్య భాగ్యం అంటే అంత భాగ్యం. ఆవిడ చెట్టు దగ్గర పోయి ఉంటే ఎంత అక్కడ పోతేనే సార్. ఇప్పుడు ఆ చెట్టు ఎట్లా ఉంటుందంటే 4 రకరకాలుగా ఉంటుంది. చెట్టు ఒక చెట్టుగా కనిపించదు, 4-5 చెట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ అయితే అక్కడ పోతేనే అక్కడ వాళ్ళు చెప్తారు. అక్కడ ఒక స్వామి ఉన్నాడు. ఆ స్వామి తెలుగులో చెప్తారు, తమిళలో చెప్తాడు. ఆ స్వామి ఇక్కడ ఎట్లా వచ్చాడు, ఆళ్వారు ఎట్లా వచ్చాడు, ఎట్లా ఉంది. 5,000 సంవత్సరం ముందే ఆ చెట్టు ఉండదు. ఇప్పుడు ఆ చెట్టుకి ఎంత ఏది తెలుసా, 5,000 సంవత్సరాల పైన. ఏంటో ఇప్పుడు కలియుగం పుట్టి 5,125, 5,000 అంటే నమ్మాళ్వారు పుట్టి 5,125 అర్థం. అంటే మొదటి సంవత్సరం 43వ రోజు నమ్మాళ్వారు అవతారం చేశాడు కదా. ఇప్పుడు కలియుగం ప్రారంభించి 5,125 సంవత్సరాలు అయిపోయింది. అట్లా ఉన్నప్పుడు దానికి ముందు ఆ చెట్టు ఉన్నది. ఇప్పుడు ఎన్ని సంవత్సరంగా ఆ చెట్టు ఉన్నది చూసుకోండి. వరంగా పులిని మీరు అంత పాత చెట్టు అంటే. అయితే అక్కడక్కడక్కడ బాగా అది ఎస్టాబ్లిష్ అయ్యి ఎట్లా పెద్ద పెద్దగా ఉంటుంది. దాని కిందదా నమ్మాళ్వార్ కర్పగ్రహం. దాని కింద మండపం.
ఆయన గర్భగృహం ఉంటుంది. గర్భగృహం పక్కనే ఒక మండపం ఉంటుంది. ఆ మండపంలో స్వామి మనవానమావుడికి తిరువాయుని కాలక్షేపం చేసిన తర్వాత పోయి అక్కడ పోతేనే 10 రోజులు ఉండాలి. మిగతా ఊరికి పోయేస్తే కూడా కొంచెం శ్రమంగా ఉంటుంది. ఇక్కడ పోతే రషే ఉండదు. ఆనందంగా ఆళ్వారిని చేయించవచ్చు. భోజనంకి కొరత లేదు, స్టేషన్ కొరత లేదు. అయితే కొద్దిగా ఎండగా ఉంటుంది. అమ్మాళ్ళ ఉత్సవం అంటే మంచి సమ్మర్ ఆ టైంలో ఉంటుంది. ఎందుకోసం ఉంటున్నా అట్లాంటి ఆశ్చర్యమైన వీళ్ళని చాలా మహనీయులు అక్కడ కాలక్షేపం చేసి ఉంటారు. ఆ మండపంలో పెద్ద పెద్ద మహనీయులందరూ నమ్మాళ్ళవారిని ప్రధానంగా నవలోని కార్యక్రమం చేస్తారు. అక్కడే పోయి కూర్చున్నాడు స్వామి నాదమని. కూర్చొని తలుచుకొని ఈయనకి యోగ ప్రభావం తెలుసు కదా. యోగాసనం పూర్తిగా తెలిసిన దాని వల్ల ఆవిడ కూర్చొని అది చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? కన్నీళ్ళు చెప్తాం 12,000 సార్లు చెప్పాడు. ఒక్కసారి 2 సార్లు 12,000 సార్లు చెప్పాడు. చైతన్యంనే వెంటనే నమ్మాడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం అయిపోయిన తర్వాత ఆయన దగ్గర జాగ్రత్తగా ఉంటాడు. ఆయన సేవించుకొని ఆయన దగ్గర సేవించుకొని ఆయన సేవించిన వల్లే ఈయన కండ్ల నీళ్లు పెరుగుతుంది. ఏమంటే దీంట్లో ఈ కన్నీసిల్తామికి ఎంత వైభవం చూడండి. నమ్మాళ్వారు మనకి ముందు తీసుకొచ్చే వైభవం ఈ కన్నీరు తెలుతాపకుండా అంటే దాని ఏ గ్రంథానికి లేదు. సరే స్వామి పెరుమాళ్ తిరుమల సేవిస్తాను కులశేఖరాడు వస్తారా? అట్టని లేదు. పెరియ తిరుమల సేవిస్తాను కులశేఖరాడు తిరుమంగిరాడు వస్తాడా? అట్టని లేదు. తిరుపావ సేవిస్తాను గోదాదేవి వస్తుందా? అట్టని లేదు. కన్నీరు తిరుతాము సేవిస్తాను నమ్మాడు వాడు వస్తాడు. 12 మనం సేవిస్తే వస్తుడా స్వామి? అది చెప్పండి స్వామి. మీరు నేను కూర్చొని సేవించంటే 12,000 సార్లు సేవిస్తారా? సేవిస్తానండి. నేను ఒకటే సేవిస్తానండి. ఎట్లా సేవించాలి తెలుసా? అన్నాహారం లేకుండా సేవించాలా? మనం ఏమనుకుంటాము, సేవాకారం అంటే పక్కన ఒక బాటిల్ పెట్టుకుంటాము. అప్పుడప్పుడు చేస్తాను. సేవలో కూర్చున్నామంటే మధ్యలో భగవంతుడు ప్రసాదం తప్ప వేరే మధ్యలో రాకూడదు. ఏది రాకూడదు. ఏం స్వామి చేసేది? గొంతు కప్పిపోతుంది, మాట రానుంటుంది. అది వేస్తే కొంచెం బాగా వస్తుంది, వేడి నీళ్ళు పట్టుకుంటే బాగా వస్తుంది ఉంటుంది. ఏం తప్పేం లేదు. అయితే అట్లా ఉంటే లాభం లేదు. నాదమని అట్లా కాదు. 12,000 సంవత్సరాలు కూర్చొని అట్లా చిచ్చచెట్టు కిందనే కూర్చొని అక్కడ ఆ యోగ ప్రభావంలో 12,000 సార్లు చెప్పను. సరే ఎట్లా స్వామి లెక్క పెట్టుకుంటుడు? మనం ఇదంతా అడగతా ఉంటాం. ఆ వైభవం మనకి కావాలని అది అడగము. ఎట్లా లెక్క పెట్టుకుంటాడు? ఏదైనా కొన్ని మందిలో ప్రదక్షిణ చేయాలంటే గీత వేస్తా ఉంటారు గోడ మీద, 1, 2, 3 ఆ ప్రకారం గీత అయినా వేసుకుంటారు. అదంతా ఆయన కాదు. చెప్తా ఉంటాడు. అది 12,000 అయిందంటే నమ్మాళ్ళ వారే ప్రత్యక్షంగా వస్తారు. ఈయన నక్కవేయాల్సిందండి. దీనికి ప్రధానం ఏంటంటే నమ్మాళ్ళ వారి వైభవం చెప్పే ఆ ప్రబంధాన్ని చెప్పాలంటే ఇది ఇన్ని లెక్క పెట్టుకోవాలని లేదు. ఆ ప్రత్యక్షమయ్యాడు. కన్నీరన్ சிறுத்தாம்பினால் கட்டுண்ண பண்ணிய பெருமாயன் என்னப்பனில் நன்னி தென்குருகு நம்பி என்றக்கால் அன்னிக்குவமுதூர் எண்ணாவுக்கு அன்பன் தன்னை அடைந்தவர்கட்கெல்லாம் அன்பன் தென்குருகு நகர் நம்பிக்கு అన్బనాయ్ మధురకవి సొన్న సొల్ నమ్మువార్పతి వైకుంఠం కావినని చెప్పి పూర్తిగా నమ్ముకున్నాడు. పూర్తిగా నమ్మి ఆ ప్రకారం ఆళ్వారు సుప్రతిష్ఠితులుగా అవతారం వచ్చేసాడు. నాదముని ఒక్కసారి 2 సారి 12,000 సార్లు చెప్పాడు. అప్పుడు ఇది నమ్మాళ్వారు గురించి నమ్మకమైన ఒక ఇదంటే ఇలా వేరే ఏ ఆళ్వారికి ఇది లేదు. అంటే ఈ ప్రబంధానికి ఎంత వైభవం ఉండాలా. ఇప్పుడు నాదమునికి ముందు నమ్మాళ్వారు ప్రత్యక్షం అయిన తర్వాత ఇప్పుడు నమ్మాళ్వారు అడుగుతున్నాడు నాదముని ఏం కావాలి నీకు? నన్ను గురించి 12,000 సార్లు చెప్పేవే, నీకేం కావాలి? ఏదో కోరుకోని కూర్చున్నావు, ఏం కావాలి నీకు అని చెప్పండి. మనమైతే ఏమంటాం, స్వామి నాకు ఇంట్లో ఒక్క ఇల్లు ఉన్నది, ఇంకా 2 కావాలా. పక్కింటాన్ని 3 పెట్టుకున్నాడు, అంత వద్దు 2 కావాలా. కారు ఒకటే ఉన్నది, ఇంకొక 2 తీసుకొచ్చేది. ఇదంతా అడుగుతాం. ఆయన ఏమడిగారంటే ఏం లేదు 1000 భాస్రాలు సేవించిన విన్నాను, 10 భాస్రాలు విన్నాను. ఎంత అమృతం. ఆ అమృతమైన 1000 భాస్రాలు నాకు అనుగ్రహించాలా.
అని చెప్పి కోరుకున్నాడు, ప్రార్థన పెట్టుకున్నాడు. ఆ నమ్మాళ్వారు తిరుడి పట్టుకొని ప్రార్థన పెట్టుకున్నాడు. వెంటనే నమ్మాళ్వారు ఉయ్యారువార ఉయ్యారులం ఉడయవన్ యవనవన్ అయ్యర్వార మగిలం అవ్వినన్ యవనవన్ అయ్యర్వరు అమరరుగల్ అధిపతి యవనవన్ తుయరరు சுடரடி தொழிதனன் மனனே అని చెప్పి ప్రారంభించి சூழ்ந்தகன் ராந்துயர்ந்த முடிவில் பெறும் பாழேயோ சூழ்ந்ததனில் பெரிய பரநன்மன சோதியோ சூழ்ந்ததனில் பெரிய சுடஞான இன்பமேயோ சூழ்ந்ததனில் பெரிய அபாவரச் சொந்தாயே அபாவரச் சூழ் அரியனை அரணை அலற்றி அபாவற்று வீடு பெற்ற குருகூர் ஷடகோபன் சொன்ன அவாவிலந்தாதிகளால் இவையாயிரம் முடிந்த அவாவிலந்தாதி இப்பத்தறிந்தார் ఇరందారు ఉయ్యంది లాస్ట్ పాసరం దాకా పూర్తిగా ఎట్లా చెప్పాడు తెలుసా? మనమంతా సేవాకాలంలో గిడ్డు పుస్తకాన్ని చూపించి చేయించుకుంటాం కదా, అట్లా చెప్పారు. ఒక్కొక్క భాషణకి ఏం అర్థం చెప్పేసాడు. ఒక్కొక్క భాషణం ఏ భావనలా సేవించాలా ఆ భావం చెప్పాడు. ఒక్కొక్క భాషణానికి ఇన్నర్ మీనింగ్, ఇప్పుడు మనం చూసాం కదా, నమశబ్దార్థానికి ఇన్నర్ మీనింగ్ స్వాపదేశం, ఆ స్వాపదేశమే ఆ స్వాపదేశం చేశాడు. అది కాకుండా ఒక్కొక్క భాషలో ఏమేమి దీనికి అనుభవం, ఆ అనుభవం పూర్తిగా ఇప్పుడు మన కాలక్షేపం తిరువాయుమైన కాలక్షేపం మనం వింటాం కదా, విన్నప్పుడు ఈ పాసనలో ఇది అర్థం, ఈ పాసన ఈ అర్థం, ఈ పాసన ఈ భావం, ఈ పాసన నమ్మాడు వారికి ఈ భావం అంతా చెప్తారు కదా కాలక్షేపంలో. నంబిలా రాసి పెట్టా అది మన కాలక్షేపంలో చెప్తాము. ఎట్లా స్వామి నంబిలకి ఎలా తెలుసు? ఎట్లా తెలుసుంటే నాదముని ఇచ్చింది, నంబిలికి వచ్చింది. నాదముని డైరెక్ట్ గా ఇచ్చాడా? నాదముని ఉయ్యకొండ వనక్కాలండి ఆలవంద పెరిగనంది రామానుజ వారి ఎంబార్ బట్టర్ నంజియ నంబిలు ఇట్లా వచ్చింది. ఈ ప్రకారం క్రమంగా వచ్చింది. అటైతే మొదట నమ్మాళ్వారే ఈ పాసురానుకున్న అర్థమన్నీ చెప్పేశాడు. సరే స్వామి, మేము సేవాకాలం ఈ పాసురం సేవించాలంటే మాకు 2 రోజులు అవుతుంది. అటైతే 2 రోజుల్లో అర్థంతో కూడా కాలక్షేపం కూడా చెప్పనవచ్చా? ఒక 2 సంవత్సరాలు చెప్పింటాడంటే మొత్తానికి 10 నిమిషాలు కూడా అయ్యిండదు. అని అట్టయితే నేను చెప్పటం అబద్ధమే. దీనికి ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను. గీత 700 శ్లోకాలు. 700 శ్లోకాలు మనం సేవించాలంటే 3 గంటల సేపు అవుతుంది. తప్పకుండా నిదానంగా సేవించాలంటే కొంచెం అంత నిదానంగా లేకుండా కొంచెం సామాన్యంగా సేవించాలంటే 3 గంటల సేపు అవుతుంది. ఇప్పుడు ఇద్దరు రంగుల్లో కూర్చున్నాడు. ఇద్దరు ధర్మక్షేత్రే గురుక్షేత్రే సమవేద యుత్సవగా మామగా పాండవాసైగా కిమకుర్వత సంజయ అని కూర్చున్నప్పుడు ఇంకా 10 నిమిషాలు యుద్ధం స్టార్ట్ అవుతుంది. అర్జునుడికి ఉపదేశం చేస్తాడు. మొదట ఏం చేస్తాడు? గీత ఉపదేశం చేస్తాడు. 3 గంటలు కూర్చొని ఉపదేశం చేసి ఉంటాడా? లేదు. అప్పుడు ఎట్లా స్వామి అర్జునుడు ఇదన్నీ తెలుసుకున్నాడు? కృష్ణుడికి ఉండే ప్రభావం, అర్జునుడికి ఉండే యోగ ప్రభావం, అందువల్ల అట్లా క్షణంలో అన్ని తెలుసుకున్నాడు. అది ఏం లేదు, ఒక అర్జునుడికి ఇంత వైభవం ఉండదా? నమ్మాడు అనుకుంటుందా? లేదు, నాదునికి ఉంటుందా? ఇంతమైన అందువల్ల గిట్టుగిట్టుగిట్టుగా ఆ భావశుద్ధి ఏమి, స్వావదేశం ఏమి, దాంట్లో ఉండే అర్థమేమి, అది దాంట్లో ఉండే ఎన్ని రసాలు ఉంటుందో అన్ని రసాలు అన్ని పూర్తిగా తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత చాలా ఆనందం దేవుడికి, నాదమునికి అంత ఆనందం అని చెప్పి ఆ తిరువడిని ఎత్తి తల మీద పెట్టుకున్నాడు. నమ్మాడు వారి తిరుగు తల మీద పెట్టుకుని ఈ తిరువడి ఎంత భాగ్యం చేసింది, ఎంత భాగ్యం చెప్పి సరి ఇంకా నాకు దొరికింది, సరే ఇంకా నేను బయలుదేరుతా అన్నాడు. బయలుదేరుతా అని చెప్పిన తర్వాత సరే నీ ఊరికి పోతున్నావా? అవును స్వామి నేను బయలుదేరుతాను. ఇదన్నీ ఇప్పుడు మీరు ఇచ్చారు కదా 1000 పాసరాలు, ఈ 10 అవసరాలు తీసుకుపోయి నేను ఊరంతా ప్రచారం చేయాల, అన్ని దావలు తీసుకొని చెప్పాలా. చెప్పి ఊరు నాడు ఉలగమం తన్నైపోలవడి పేరుం తారుగలమే పిదట్టి కర్కుమారి అన్ని చెయ్యిపోతారని చెప్పి అంటే ఇదంతా చెయ్యాలా. ఎందిశయం అరియయందికి వందమి షటకోపనరులై అని చెప్పి ఇది పూర్తిగా చెప్పాలి కదా. అందువల్ల నేను పోయి అంత ప్రచారం చేస్తానని చెప్పిన వెంటనే అప్పుడు నమ్మాడు వారికి సరే 1000 తీసుకున్నావు, ఇది 1000 ఒక ప్రబంధం నేను చేసింది, నేను ఇంకా 3 ప్రబంధాలు చేస్తున్నానే, అది నీకు అక్కర్లేదా? ఓ అది ఉండాలి నాకు తెలవదే. నాదముని చెప్తున్నాడు అది ఉండాలి నాకు తెలవదే. అంటే ఇప్పుడు నాదమునికి ఏం తెలుసు అంటే తిరువాయువులో 11 భాషల్లో ఒకటే వాళ్ళు సేవించారు.
అది ఒకటే ఉండదు అనుకున్నాడు. కాదు, ఇంకా 3 ప్రబంధాలు, తిరువిరుద్ధం, తిరువాసిరియం, పెరియ తిరువందాలి, ఇది 3 ప్రబంధాలు ఉండాలని చెప్పిన. ఓ అది ఉండాలి, నాకు తెలవదే స్వామి. ఏం స్వామి, చెరికి తినేదానికైనా కూలి కావాలా? అక్కర్లేదే. చెరికి తినాలంటే ఎట్లా ఉండాలా? దొరికితే చాలు కాసుకున్నాడా? ఇవ్వండి స్వామి, నీ తిరువడి వల్ల నాకు ఇవ్వాల్సిందే, నాకు ఇవ్వండి ఇవ్వండి అని ప్రార్థన చేసుకుంటే, దాని తర్వాత తిరువిరుద్ధం, తిరువాసిరియం, పెరియ తిరువందాది, ఈ 3 పాసరాలు 3 గ్రంథాలు పూర్తిగా అనుగ్రహించాడు. దీంట్లో ఈ ఋగ్వేద సారం ఏదంటే తిరువిరుద్ధం ఋగ్వేదం, తిరువాసిరియం యజుర్వేదం, పెరియ తిరువందాది అధర్వణ వేదం, తిరువావిడి సామవేదం. బాగా తెలుసుకోండి. ఋగ్వేద సారాంశం తిరువిరుద్ధం, యజుర్వేద సారాంశం తిరువాసిరియం, అధర్వణ వేద సారాంశం పెరియ తిరువందాది, సామవేద నమామ్యహం ద్రావిడ వేద సాగరం, సామవేద సారాంశం ఏదంటే తిరువావిడి అని చెప్పి ఈ ప్రకారం ఒక వేదం సామవేదం ఒకటే ఇచ్చాడు మొదట. దాని తర్వాత ఋగ్వేదమేమి, యజుర్వేదమేమి, అధర్వణ వేదమేమి, ఈ 3 ఇచ్చి మొత్తం 4 ప్రబంధాలు ఇచ్చేసాడు. తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇంకా బయలుదేరాడు. నేను పోయి ఇదంతా ప్రచారం చేయాలా, ఆడ ఊరంతా చెప్పాలని చెప్పి బయలుదేరినప్పుడు సరే అప్పుడు నమ్మాడు వాడు చెప్తున్నాడు నాలుగుని చూసి, ఒక్కడు చేసిన పాసరాలు మొత్తం తీసుకున్నారే, ఇంకా 10 మందిని ఉండారే వాళ్ళ పాసరాలు నీకు వద్దా? ఓ అది నాకు తెలవదే. సంప్రదాయం ఎట్లా ఉండాలి చూడండి. ఏది లేదు, అన్ని చిరుతాం లేదంటే ఏది లేదు. అట్లయితే ఇంకా ఉన్న 10 ఆళ్వాళ్ళు ఉన్నారు. అవును, ఇంకా 10 ఆళ్వాళ్ళు ఉండరు. ఆ 10 ఆళ్వాళ్ళు పాత్రంతా నువ్వు తీసుకోవద్దా? ఏదో నా పాత్ర ఒకటి తీసుకున్నావే, తిరువిరుద్ధం, తిరువాసిరియం, పెరియ తిరువందాది, తిరువావిడి, ఇది ఒకటి తీసుకున్నావే. ఇంకా 10 ఆళ్వాళ్ళు ఉన్నాయి. పొయ్గయార్, భూదత్తార్, పేయార్, పుదర్మణిశయ్యన్, అరుణ్మారన్, చేరలర్గోన్, తుయ్య భట్టనాథన్, అద్భుతార్పుడి, నర్పారన్, అంకర్యన్, అదే గోదాదేవి, వీళ్ళ పాసరంతా ఉండదే. ఇదంతా నువ్వు తీసుకోలేదా అంటే పెడితే, స్వామి అనుగ్రహించాలి తిరుడి పట్టుకొని ఏడవను. అప్పుడు స్టార్ట్ చేశాడు. వైయ్యందగలియాయి వారుగడలే నెయ్యాగ ఇలక్క. ఇది పొయ్గయాడు పాసరం. మొదట పొయ్గయాడు గారు కదా మొదట అవతారం చేసింది. పొయ్గే వైయ్యందగలియాయి వారుగడలే నెయ్యాగ ఇలక్కాగ చెయ్య சுடராடி ஆனடிக்கு சூட்டினேன் சொல்மாலை இடராடி நீங்குகவே என்று அன்பே தகலியாய் ஆழ்வதே நெய்யாக இன்பொருகு சிந்தை விடுதலியார் நண்பொருகு ஞானச் சுடர் விளக்கேற்றினேன் நாரணர்க்கு ஞானத்தமிழ் பொறிந்த நான் திருக்கண்டேன் பொன்மேனி கண்டேன் திகழ்மருக்கண் அணிநிறமும் கண்டேன் சிரிக்கிளரும் பொன்னாழி கண்டேன் புரிசங்கம் கை கண்டேன் ఎన్నాడు అన్నన్ పాలని చెప్పి ఆ మొదలాళ్వారు 3 పాసరాలని, దాని తర్వాత మిగతా 3 పాసరాలు అన్ని పాసరాలు ఇచ్చి కడాన తిరునెడుందాండగం తిరువంగయాళ్వార్ పాసరం. తిరునెడుందాండగం மின்னுமா மழைதவளும் மேகவண்ணா விண்ணவர்தம் பெருமானே அருளா என்று அன்னமாய் முனிவரோடு அமரரேத்து அனுமரையை வெளிப்படுத்த அம்மான் தன்னை மண்ணுமா மணிமாடம் அங்கவேந்தன் மானநீர் பலகாரன் கலியன் சொன்ன பன்னிய நூல் தமிழ் மாலை வல்லார் தொல்லை పడవినయ முதலறிய వల్లార్ తానని చెప్పి ఆ 4000 పూర్తిగా ఇచ్చేసాడు. తీసుకున్నాడు, చూసుకున్నాడు. ఓ ఇంత వైభవమా అని చెప్పి ఆయన తిరువడి పట్టుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. ఇట్లా మనకి 4000 దొరికింది. ఇది నాదమణి ద్వారా దొరికింది. దానివల్ల నమోచింత్యా పురాత్కృష్ట జ్ఞాన వైరాగ్య రాసయే నాథాయ మునయే అగాధ భగవద్భక్తి చింతవే. ఎట్లా చెప్తారు? ఇది ఎవరు చెప్పిందంటే ఆలవంద పరమాత్మ ఆలవంద చెప్తారు నాదమణి గురించి. ఎట్లంటే లోతు తెలవదంట, అంత భక్తి అంట. స్వామి భక్తికి ఒక లోతు ఉంటది కదా. ఈ స్వామి ఈయన భక్తి ఇంత, ఈయన భక్తి ఇంత, ఈయన భక్తి ఎంతనే చెప్పడం అటుదా. జ్ఞాన వైరాగ్య రాసయే నమో చింత్యాత్ కులాత్కృష్ట జ్ఞాన వైరాగ్య రాసయే నాదాయ మునయే అగాధ భగవద్భక్తి. శబ్దంగా చాలా ముఖ్యం. అగాధ భగవద్భక్తి ఎంత లోతనే తెలవదంట, అంత భగవద్భక్తి అంటారు. భగవద్భక్తి చింతవే. అట్లాంటి భక్తి జ్ఞానమేమి వైరాగ్యమేమి ఇదంతా ఎట్లా అట్లనే పుట్టపుట్టగా ఉండే అట్లాంటి నాదముని సేవించాలని చెప్పిన అని చెప్పాడు కదా.
ఈయనకి పేరు పెరియ మొదలయార్ని పేరు. నాదమునికి పేరు ఉంటే పెరియ మొదలయార్ని పేరు. ఆ పెరియ మొదలయార్ 12,000 సారి ఈ కన్నిన్ సెల్తాన్ విన్నపం చేయను. దాని తర్వాత ఆళ్వార్ ఏంది ప్రసన్నమయ్యి దాని తర్వాత ఇచ్చారు కదా. అట్టయితే దీనికి ఎంత వైభవం, ఎంత వైభవం. అప్పుడు ఈ నాదముని పీరియడ్కి ముందు 4000 దివ్య ప్రబంధమే లేదు. బాగా తెలుసుకోండి, 4000 దివ్య ప్రబంధమే లేదు. అయితే దానికి ముందు 4000 దివ్య ప్రబంధం ఉండుండాది. ఎట్లా ఉండిందంటే తిరువెంగయ్యాళ్వార్ పీరియడ్ లో రాపత్తు ఉత్సవం మొదట స్టార్ట్ చేసిందే తిరువెంగయ్యాళ్వార్దా. బాగా తెలుసుకోండి, రాపత్తు ఉత్సవం మొదట స్టార్ట్ చేసింది ఎవరైతే తిరువెంగయ్యాళ్వార్దా. అందువల్ల ఇప్పుడు కూడా ఆ మొదట ఈ పగల్పత్తి రాపోత్సవం స్టార్ట్ చేసే ముందు తిరునెడుంతాండగం అని ఒక రోజు పెట్టుకుంటారు శ్రీరంగంలో. మిగతా దివ్యచర్చలు కొన్ని దివ్యచర్చలు చేస్తారనుకోండి. తిరునెడుంతాండం ఒక రోజు పెట్టుకుంటారు. ఆ రోజు అది విన్నపం చేయను. దాని తర్వాత నంబెరుమాదానికి ఆశ్చర్యమైన ఇట్లాంటి విన్నపం చేసి ఏం కావాలని అడిగిన మా నమ్మాడు ఆ పాత్రం వినాలని చెప్పి 10 రోజులు ఆ ఉత్సవం చేసిన. మొదటి రోజు స్టార్ట్ చేసింది. అప్పుడు 4000 ఉండింది. మనకు తిరువెంగయ్యాళ్వార్ పీరియడ్ అయిపోయిన తర్వాత అట్టయితే కలియుగం ప్రారంభించి స్టార్ట్ చేసి దగ్గర 500 సంవత్సరం లోపల అన్ని ఆళ్వార్లు అవతారం చేసి అందరూ శ్రీవాడిని పోయారు. దాని తర్వాత ఏదో ఒక 10 సంవత్సరాలు ఉండొచ్చు. అట్టయితే కలియుగం ప్రారంభించి 500 నుంచి 600 సంవత్సరం లోపల అందరూ పోయారు. దాని తర్వాత 4000 దివ్య ప్రబంధమే కలిగికుండా పోయింది. ఎవరికే తెలవదు. దాంట్లో ఈ ఒక 10 పాసరాలు, ఈ తిరుప్పుడందే 10 పాసరాలు ఒకటే ఎవరో వత్సపారంగా చెప్పుకుంటా వచ్చిన్నారు. అది ఒకటే మిగతా మిగిలింది. దాని తర్వాత నాదముని అవతారం అనేది దగ్గర 3900 సంవత్సరాల తర్వాత నాదముని అవతారం. అట్టయితే దగ్గర 3500 సంవత్సరాలు 4000 దివ్యపదమే లేదు. లోకంలో ఉండదంటే లేదు. అది ఒకటి చీకటైన కాలం అని చెప్పచ్చు వైష్ణవారికి. అంటే 4000 దివ్య ప్రబంధం లేదంటే భగవంతుడు లేదు. అటువంటి చీకటైన కాలం. దాని తర్వాత నాదముని అవతారం చేసి ఆ నాదమునిదా తీసుకొచ్చాడు కదా. తీసుకొచ్చిన దాని వల్ల కదా అందువల్ల శీర్త మధుర కవి శైకలయ్యి. శీర్త మధుర కవి శైకలయ్యి వాయిத்த తిరుమందిరத்தின் మధ్యమమాం పదం పోల్ శీర్త మధుర కవి శైకలయ్యి. ఈ 4000 దివ్య ప్రబంధాన్ని మనకి ఇచ్చింది ఎవరంటే ఇది కన్నిన్ సెల్తాంబు లేదంటే ఈ 4000 దివ్య ప్రబంధం అంటున్నా. అందువలన ఈ కన్నిన్ సెల్తాంబు గౌరవం ఏమంటే స్వామి ఇది లేదంటే అది లేదు. ఇప్పుడు కూడా ఆళ్వార్ తిరునగిరిలో మనం శవాకాలంలో మొదలు మనం ఏం చేస్తాము, తిరుప్పల్లాన్ని ప్రారంభించేస్తాం కదా, స్టార్ట్ చేస్తాం కదా. ఆళ్వార్ తిరుపల్లాన్ని చేయరు. తిరుపతి మొదలు స్టార్ట్ చేయరు. మొదట స్టార్ట్ చేసేది కన్నిన్ తిరుతాం. అదే ప్రకారం మేలకోటలో కూడా అదే ప్రకారం వాళ్ళు తిరుపల్లాన్ని మొదలు స్టార్ట్ చేయరు. మనమంతా ఏం చేస్తాము, మొదట పొదుత్తరియన్ శ్రీశైలే సతయా మాత్రం ప్రణతోస్మి నిత్యం కురుమగాన నిత్య ప్రాగవేదాన్న శేషాన్ని చెప్పి మిన్నార్ సర్వజనుషు విల్లుబుత్తూరు నూరుగా సున్నారు పాదంగల్ యామడయ్య భక్తిని చెప్పేసి పల్లాయిరత్తనాది అది మనం స్టార్ట్ చేసి దాని తర్వాత ఏ ప్రబంధమో అది మనం పెట్టుకుంటాము. అక్కడ అట్ట కాదు. అక్కడ ఏం లేదు, గురుముఖం అనేది అయితే మొదట రాదు. అభిజిత విషయాంతరక్షటాని ఉపనిషత ముఖమాన మాత్రమోగగా అభిషగుణమత తదేక చేతి మధురగవిరుదయే మహావిరస్తు. అందుగా చెప్తాను, మీరు అక్కడ పోయి ఉండాలి. ఒక్క రోజుల్లో ఏం కష్టమే లేదు మనకి భోజనానికి ఉండటానికి. అయితే అట్లనే ఒక ఆనందంగా ఏసీలో ఉండాలనుకుంటే కాదు, అది కాదు. నార్మల్ లైఫ్ ప్రకారం ఉండాలంటే ఆ లోకంలో ఆ దిగిలో ఉండొచ్చు. ఎందుకంటే అదిను అనధ్యయన కాలం పోతే ఇంకా ఆనందంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. పగల్పత్తి రాపత్సవం మందపోయి అక్కడ తనిగా ఉంటుంది. ఎందుకు చెప్తారంటే ఆ ప్రకారం ఇప్పుడు ఈ 4000 పూర్తిగా ఇచ్చింది ఇది కన్నిన్ సెల్తాం కదా. అందువల్ల ఈ కన్నిన్ సెల్తాంని 4000 దేవుడు చెప్పారు. ఆర్తపగల్ ఆరియర్గల్ తాంగల్ అరుళిచ్చయల్ నడువే. ఆర్తపగల్ అంటే చాలా వైభవం. ఆర్యర్ అంటే ఆచార్యులు అర్థం.
அருளி செயல் நடுவே అరుని చేయల నడువే అరుని చేయాలంటే 4000 దివ్యపట్ల మధ్యలో చేర్చిను అని చెప్పండి. ఇప్పుడు ఆచార్య అభిమానమి ఉత్తారగా ఎంత పెట్టుకున్నారు కదా ఈ ప్రకారం. ఇప్పుడు ఇంకో విషయం, ఒకే నిమిషం. కరెక్ట్. ఆర్తములను ఆర్యులతో అరుణించాలని చేర్విత్తారు తాత్పర్యించేది జ్ఞానం. ఇప్పుడు ఆర్త పొగడు అంటే ఏంటంటే, ఆర్త అంటే ఆర్ధ ఆర్ధ తీర్ந்த అడియవర్ధమ్మై తిరిగి పనిగొళ్ళ వల్ల ఆర్ధ పొగడు అవుతుంది. ఆర్ధ అనే శబ్దానిదా ఆర్ధను ఆయన పెట్టేశాడు. సరే ఉండి స్వామి, అయినా కూడా పూర్ణమైన ఒక శక్తి అటైతే పూర్ణమైన అనుగ్రహం ఖండించిద్దాం. దీంట్లో ఆళ్వార్లు వ్యాఖ్యానం పూర్తిగా ఉన్నాయి కదా, అట్లాంటి వైభవం దేనికంటే దీనికి ఖండించిరుతాం లేదంటే దానికి లేదు. అందువల్ల ఇప్పుడు ఈ కన్వీనసిరుతాం ఎట్లా స్వామి దీనికి వైభవం అంటే ఇంకొక వైభవం చెప్తున్నాడు. తిరువాయిమొഴി 100 తిరువాయిమొഴി. ఒక తిరువాయిమొഴി అనేది 11 పాసరాలు. 100 తిరువాయిమొഴి అనేది 1100 పాసరాలు. దాంట్లో 2వ పత్తు 7వ తిరువాయిమొഴి కేశవంత వరకు ఒక తిరువాయిమొഴి 13 పాసరాల్లో దాంట్లో ఉంటది. అందువల్ల 1102 పాసరాలు ఒక తిరువాయిమొഴి ఇది. దాన్ని 100 తిరువాయిమొഴి అంటారు. ఆ 100 తిరువాయిమొഴి సారాంశం ఏం స్వామి? జగడి తీసుకుంటాం కదా, జడిస్తాం కదా, ఆ జగడి చేసి దాంట్లో వేయాలి. కొంతమందిలో ఇదంతా ఆ కాలంలో ఇది ఇప్పుడు ఇంత ఏమీ లేదు. ఆ కాలంతో ఇది ఇప్పుడు కూడా తిరుపతిలో తిరుమలలో చేస్తారు. కాయిన్స్ అంతా జల్లిస్తారు. 5 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు ఆ ప్రకారం ఆ కాలంలో బియ్యంతో జల్లిస్తారు. నూకలు రావాలని చెప్పి అక్కడ జల్లిస్తారు. అదే ప్రకారం ఈ 100 తిరువాయిమొഴి జల్లిస్తే అనుకోండి 2దా దొరకదు, మేదాన్ని తోసేయాల్సిందే. అటైతే 98 తోసేస్తారు, 2 దొరుకుతుంది. ఆ 2 ఏం స్వామి 22 పాసరాలు. ఆ 2 ఏం తెలుసా? 3వ పత్తు 7వ తిరువాయిమొഴి ఒక గ్రంథం ఒకటి, 8వ పత్తు 10వ తిరువాయిమొഴి ఒక గ్రంథం. 3, 7 అనేది ఏం తెలుసా? பயிலும் சுடரொளி மூர்த்தியை பங்கய கண்ணனை பயிலையினியனம் பார்க்கடல் சேர்ந்த பரமனை பயிலும் திருவிடையார் ఎవరేలం அவர் கண்டீர் పైలం పిరప్పెడతోరి అమ్మయాలం పరమరే అని చెప్పి అది ఒక గ్రంథం. దాని తర్వాత 8వ పత్తు 10వ తిరువాయిమొഴి நெடுமார் கடுமை செய்வேன் போல் அவனை கருத வஞ்சத்து தடுமாற்றட்ட தீத்ததிகள் முற்றும் தவிர்ந்து சதிர் நினைந்தால் கொடுமா வினையேனவன் அடியார் அடியே கூடும் இது வல்லால் విడుమార్ என்பదందో వియన్మూగులకు పేర్లు ఏం చెప్పి 2 దొరుకుతుంది. అట్లయితే 100 తిరువాయిమొഴి 100 తిరువాయిమొഴి ఎన్ని దొరికింది? 2 దొరికింది. మిగతా అంతా ఏం స్వామి? మిగతా అంతా కూడా గొప్పదే, అదేమి సామాన్యమైంది కాదు. అయితే ఇంకా మనకు చాలా వైభవం దేనికంటే ఈ రెండింటిగా చారతమం చారతరం అంటారా, చారతమం అంటారు కదా. అయితే అది ఒక 11 పాసరాలు, ఇది ఒక 11 పాసరాలు, మొత్తం 22 పాసరాలు. అయితే ఆ 22 పాసరాలండి దాని సారాంశం ఏదంటే ఇది, దానికి కూడా సారాంశం ఈ కన్వీనెన్స్ చెప్తాం. 100 తిరువాయిమొഴിకి సారాంశం 2 తిరువాయిమొഴి, ఆ 2 తిరువాయిమొഴിకి సారాంశం ఈ కన్నం తిరుగుతాం. అంటే దీంట్లో భాగవతాల శేషి, భాగవతాల స్వామి, భాగవతాల స్వాప్య, వాళ్ళ పరమ భోగ్యం. అప్పుడు అనుభవించేది భాగవతాల్ని, దగ్గరికి పోయేది భాగవతాల్ని, వాళ్ళే స్వాములు. ఈ అర్థాన్ని చెప్పేదా కన్ను చెప్తాము. అదిదా 2 ప్రబంధం చెప్పారు కదా, 3వ పత్తు 7వ తిరువాయిమొഴి 8వ పత్తు 10వ తిరువాయిమొഴి. ఆ 2 ప్రబంధంలో ఏం చెప్తుందో ఆ విషయాన్నిదా స్వామి మధురకవి ఆళ్వార్ కన్ను తిరుతాంలో స్పష్టంగా మనకు చూపించారు. ఆ విషయాన్ని ఇప్పుడు ఎత్తుకుంటారు. ఎందుకోసం ఉంటేనే దీంట్లో అట్లాంటి వైభవం ఉండే దానివల్ల మొదలాయనం తర్వాత మధ్యలో దీన్ని చేర్చేరు. దానికి అంటే ఇంకా 2,000 పాసరాలు ఇంకా రాలా, దానికి ముందే దీన్ని చేర్చేసాడు. అప్పుడు మొత్తం 4,000 పాసరాలు, దాని మధ్యలో ఇది చేర్చేస్తే ఏమర్థమవుతుంది? మనం మొదలు చేసాము. దీంట్లో మొదటి దీంట్లో అంటే ఒక రత్నం ఉంటది, నవరత్నాలు.
నవరత్నాల్లో పసుపు ఎరుపు, అది కొంచెం రంగు వేరే వేరే రంగు ఉన్నది అనుకుని ఆ రంగులు కలర్లంతా ఒక్కొక్క కలర్ గా ఒక్కొక్క రత్నాన్ని అది తెలిసిన వాళ్ళదా ఇదైన తర్వాత ఇది చేస్తాను, ఇదైన తర్వాత ఇది చేస్తాను, ఇదైన తర్వాత ఇది చేస్తాను అని వాళ్ళు చేస్తారు కదా. అదే ప్రకారం అప్పుడు చేస్తే ఆ రత్నం బాగుంటుంది. ఆ రత్నహారం అనేది చూడటానికి అప్పుడు ఎత్తిచ్చాం. అదే ప్రకారం ఇక్కడ 4000 దివ్య ప్రబంధం ఎక్కడ చేర్చేది? ఈ కనిసిల్తామే రత్నం చేర్చినట్టు చేర్చాలి కదా. ఈ రత్నం పెద్ద రత్నం, ఇది సామాన్య రత్నం కాదు. అందువల్ల దానికి తగినట్టు చేర్చాలి కదా. అందువల్ల ఏం చేయదు, ఆ 4000 దివ్య ప్రబంధం హారం మధ్యలో ఈ రత్నాన్ని, ఏ నాయక రత్నం, కఠినం తిరుత్తామని ఒక నాయక రత్నం పెట్టారు కదా, మధ్యలో పెట్టి అరుళిచ్చే 4000 దివ్య ప్రబంధానికి ఒక ప్రకాశం ఇవ్వాలి కదా, ఒక ప్రకాశం ఇవ్వాలి కదా. ఆ ప్రకాశం ఇచ్చే దాని వల్ల ఈ కన్నుతాలు మధ్యలో పెట్టి మనం ఒక డాలర్ ఉంటుంది అనుకోండి, ఎంత చైన్ వేసుకున్నా ఆ డాలర్ ఎంత బాగా డాలర్ అంటాం కదా, ఆ డాలర్ లాగా కన్ను తిరుగుతాం. అందువల్ల మధ్యలో పెట్టాను. అక్కడ ఇటు పక్క చూస్తుంటే అటు పక్క చూస్తుంది కదా, అదే పక్కన అప్పుడు ఆ ప్రకారం చేసేది. ఎట్లంటే నవరత్నాలు ఎట్లా ఆ పని తెలిసిన వాళ్ళు ఎట్లా దాన్ని కలపతారో అదే ప్రకారం ఈ ఇక్కడ నమశబ్దాన్ని ఎట్లా కలపాలో అదే ప్రకారం ఈ 4000 దివ్య ప్రబంధ మధ్యలో ఈ కన్నీరు తిరుత్తామని ఒక డాలర్ అంటే ఒక ఆ గ్రంథాన్ని తీసుకొచ్చి మధ్యలో పెట్టేశాడు అని. ఇప్పుడు దీనికి ముందు ఉండిందంటే 4000 అంటే భగవంతుడు ఉపాయం, భగవంతుడు ఉపేయం చెప్పింది. అయితే దీంట్లో ఏంటో చెప్తున్న తదీయ శేషత్వం, దేంట్లో కళ్ళు చెప్తాప్పుడు అది తచ్చేషత్వం. తచ్చేషత్వం తదీయ శేషత్వం. తచ్చేషత్వం అంటే భగవంతుడే స్వామి, నేను దాసుడు. తదీయ శేషత్వం అంటే భాగవతుడు స్వామి, నేను దాసుడు అని చెప్పేది. ఆ భాగవతుడు స్వామి నేను దాసుడు చెప్పిందిదా కన్నీసిరుతాము. అది తప్ప మిగతా గ్రంథాలు 24 గ్రంథాలు 4000 దివ్య ప్రబంధం, దాంట్లో 23 గ్రంథాలు అనేది ఎట్లంటే అదంతా తచ్చేషత్వం చెప్పు. అంటే ప్రథమ పర్వటే గురించి చెప్తుంది, భగవంతుడు శ్రీమన్నారాయణ గురించి చెప్తుంది. అయితే ఈ తదీయ శేషత్వం అనేది ఏం చెప్తుంది, కన్నీసిరుతా అని చెప్తుంది. కానీ స్వామి దీన్ని దాని మధ్యలో చేర్చాలా? ఎందుకు చేరవాలి? భగవంతుడి గురించి శ్రీమన్నారాయణ గురించి చెప్తే ఒక విషయం చెప్తాను. మనం తిరువారాధన చేస్తాం కదా, చాలా మందికి తిరువారాధనలో చాలా సందేహాలు ఉంటుంది. తిరువారాధన చేస్తూ ఉంటాము. విగ్రహాలు ఉంటే లేవు, సరే విగ్రహాలు లేదు, పటాలు పెట్టుకుంటాం అనుకోండి. పెరుమాళ పటం ఉంటుంది, కింద ఆడవాళ్ళు ఉంటుంది, దాని కింద స్వామి రామానుజుడు ఆచార్యులు ఉంటారు అనుకోండి. ఇప్పుడు మనం ఆరాధన చేసి ఎట్లా చేస్తాము? మొదట పెరుమాళకు ఆరాధన చేస్తాము, దాని తర్వాత ఆళ్వార్లకు చేస్తాము, దాని తర్వాత ఆచార్యులకు చేస్తాము. ఇప్పుడు అదే ప్రకారం ఇప్పుడు 4000 దివ్య ప్రబంధం మొదట పెరుమాళ్ చేస్తాం. అప్పుడు 23 గ్రంథాలు పెరుమాళకి, ఒక గ్రంథం ఒకటే భాగవతులకి, అదే నమ్మాళ్వారికి, ఆళ్వారికి. అప్పుడు అది ఏం చేయాలా? పెరుమాళది పూర్తి అయిపోయిన తర్వాత, ఇప్పుడు తిరువారాధన అట్లే కదా చేస్తాము, అయిపోయిన తర్వాత దాని తర్వాత కదా నమ్మాళ్వారు మనం పూజ చేయాలా, నమ్మాళ్వారు తిరువారాధన చేయాలా. అట్లయితే ఈ కన్నీరు ఎప్పుడు ఉండాలా? స్వామి అన్ని అయిపోయింది, అన్ని గ్రంథాలు అయిపోయిందండి, ఇంకా కడా గ్రంథం ఏది మధురగవి ఆళ్వారు అనుగ్రహించింది కన్నీరు తింటాము అని అట్లా పెట్టారంటే పెట్టిన మధ్యలో పెట్టి అలా పెట్టచ్చు. మనమే ఇటు పక్క తిరువేంద్రమణ పెట్టిద్దాము, ఇటు పక్క రంగనాథ్ పెట్టిద్దాము, మధ్యలో నమ్మాడు పెట్టామనుకోండి. అవునండి, ఎట్లా తిరువారాధన చేసేది? ఇక్కడ ఆర్తి చూపించేసేది, మళ్ళీ ఇటు పక్క ఆర్తి చూపించేసేది, మళ్ళీ మధ్యలో ఇటు చూపిస్తారా? అట్లంతా చేయకూడదు. అప్పుడు ఏం చేస్తారు? క్రమంగా ఏం చేస్తారంటే తిరుమాలను ఒక క్రమం పెట్టేస్తారు, ఆళ్వార్లను ఒక క్రమం పెడతారు. అట్లా చేస్తారు కదా. అదే ప్రకారం చేయకుండా మధ్యలో చేర్చారంటే భగవంతుడికి ఏం తెలుస్తారు? నన్ను గురించి చెప్తున్నాడు, ఆళ్వారు గురించి చెప్తేదా నన్ను గురించి చెప్పినట్టే అర్థం. అప్పుడు ఏం చేయాలా? మధ్యలో ఆళ్వారిని తీసుకురండి, మీరు తిరువారాధన క్రమం అంతా మీరు ఏదైనా చేసుకోండి, ఎట్లైనా చేసుకోండి, ఏదైనా చేసుకోండి. నాకు ఈ 4000 దివ్య ప్రబంధంలో మధ్యలో
ఆళ్వార్ గ్రంథం రావాల, అది నమశబ్దార్థం. అందువల్ల మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే దాన్ని తీసుకొచ్చి మధ్యలో పెట్టారు. అయితే ఇది అందువల్ల మధ్యలో పెట్టేశారు. అందువల్లగా స్వామి మదన కవి ఆళ్వార్ అవతారమే మధ్యమ నక్షత్రాలదా ఆయన అవతారం చేశారు. ఇది మధ్యలో పెట్టారని చెప్పారు కదా, నమశబ్దార్థం మధ్యలో ఉంటుంది. అదే ప్రకారం కన్యని తీర్థాంబ అరుణించే నారాయణ దివ్య ప్రబంధం మధ్యలో ఉంటుంది. ఆయన అవతారం చేసిన నక్షత్రం కూడా మధ్యమైన నక్షత్రం. చిత్రా నక్షత్రం భవతి అని చెప్తుంది శాస్త్రం. చిత్రా నక్షత్రం అంటే అంత వైభవం ఉంటారు. మనం అశ్విని ప్రారంభం స్టార్ట్ అవుతుంది, రేవతి పూర్తి అవుతుంది. దీంట్లో అశ్విని భరణి కార్తీక రోగిణి అని చెప్పి స్టార్ట్ చేసేది 27 నక్షత్రాలు. దాంట్లో మధ్యమమైన నక్షత్రం ఏం తెలుసా, ఇటుపక్క 13 నక్షత్రాలు తోసేయాల, ఇటుపక్క 13 నక్షత్రాలు తోసేయాల. మధ్యలో ఏముంటుంది తెలుసా, చిత్రా నక్షత్రం ఉంటుంది. ఆ చిత్రా నక్షత్రం అవతారం చేసినట్టే ఎవరు, మధుర కవి ఆళ్వార్. ఎందుకు స్వామి మధ్యమ ఉండే నక్షత్రం అవతారం? మధ్యమ పదాన్ని చెప్పేదాని కోసం, మధ్యమ పదానికి ఉండే వైభవం చెప్పేదాని కోసం, నారాయణ దివ్య ప్రబంధంలో మధ్యమ ఉండే కనినసుతాము చెప్పేదాని కోసం ఆయన మధ్యలో ఉండే నక్షత్రంలో అవతారం చేశాడు. ఇదే మన తత్వాలు చెప్తారు. అప్పుడు కన్నీతిర మధ్యమ పదం కదా, కన్నీతిరుతామని చెప్పారు కదా, అప్పుడు ఈ కన్నీతాము ఇది మధ్యమ. అప్పుడు కన్నీతిరుతా ముందు ఉండదు, తిరుపల్లాను ఉండదు, పెరియాడు తిరుగు ఉంటుంది. ఆ కర్మంలో అట్నే వస్తా ఉంటే అమరనాథి విరాన్ వరకు వస్తుంది. దాని తర్వాత అంతవరకు ఓంకారమర్థం నారాయణ దివ్య ప్రబంధమే. ఏం తెలుసా, తిరుమంత్రంలో నారాయణ దివ్య ప్రబంధం. తిరుమంత్రంలో ఓం నమః నారాయణాయ 3 శబ్దాలు ఉంటాయి కదా. దాంట్లో ఓంకార శబ్దం అర్థం ఏం తెలుసా, మొదట పెరియాళ్వార్ తిరుగు స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి అమరనాథి పిరాన్ గ్రంథం దాకా ఏంది ఓంకారం అర్థం. అమరనాథి పిరాన్ అయిపోయిన తర్వాత కనిన చిరుతాంబు వస్తుంది. ఆ కనిన చిరుతాంబు నమశబ్దార్థం. ఆ కనిన చిరుతాంబు అయిపోయిన తర్వాత కలయామి కలిద్దంతం కనిలోక దివాకరం యచ్చగోపి ప్రకాశామి ఆవిత్తం నిగదం తమగాలని చెప్పి పెరియ తిరుమల వస్తుంది. ఆ పెరియ తిరుమల ఏమొస్తుంది, வாடினேன் வாடி வருந்தினேன் மனத்தால் வெகுந்துயர் இடம்பயில் இரண்டு ஓடினேன் ஓடி இளையவர்த்தனுடன் அவர் தரும் கலவியை கட்டி கூடினேன் கூடி இளையவர்த்தனும் அவர் தரும் கலவியை கோடினேன் ஓடி உய்வதோர் பொருளால் உணர்வெனும் பெரும்பதம் தெரிந்து நாடினேன் நாடி நான் கண்டு கொண்டேன் నారాయణ ఎన్నం నాన్న నారాయణ శబ్దార్థం అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ అయ్యి అప్పుడు పూర్తి ఎక్కడ స్వామి అవుతుంది, சிறிய திருமடல் பெரிய திருமடல் நாராயண ஓ மணிவண்ண நாகனயாய் வாராய் ఎన్ ఆరిడరై నీకాయ చెప్పి తిరియ తిరుమలలో పెరియ తిరుమలలో ఈ శబ్దం వస్తుంది. నారాయణ అని చెప్పి స్టార్ట్ చేస్తాడు నారాయణ శబ్దార్థంలో. అదే నారాయణలో పూర్తి అవుతుంది ఎక్కడ సిరియ తిరుమల. అప్పుడు ఇదిదా ఏంటి, నారాయణ శబ్దార్థం. అప్పుడు ఓంకారం ఏంది, ఓంకారం ఏం చెప్తుంది, వేదత్తుకు ఓం ఎన్నువదుపో உள்ளதுக்கெல்லாம் சுருக்கா தான்మన్న తిరుపల్లాంటి ప్రభావం అంటే అప్పుడు ఓంకారం నుంచి పూర్తిగా అమరనాథి విరాన్ వరకు ఓంకారం అర్థం. దాని తర్వాత నమశబ్దార్థం కన్నీ చెప్తాము. నారాయణ శబ్దార్థం పెరియ తిరుమల స్టార్ట్ చేసి తిరువాయుమణి పూర్తి అయ్యే వరకు నారాయణ శబ్దార్థం. ఇది నారాయణ శబ్దార్థం. అప్పుడు నారాయణ మూర్తి అయిపోతుంది. దాని తర్వాత ఆయ శబ్దం ఉంటుంది. ఆయ ఉంటుంది అంటే అన్ని కైంకర్యాలు చేస్తారు అని చెప్తున్నా. అది ఎక్కడున్నా స్వామి, అంతా నారాయణ అని చెప్తాను కదా, ఆ నారాయణ పూర్తి అవుతుంది. ఇది ఈ ప్రకారం ఉండేదా ఇది తిరుమంత్రం. ఆ తిరుమంత్రంలో ఉండే నమశబ్దార్థం చెప్పవచ్చిందా కనిపిస్తాను. దానికిదా మనవాళ్ళ మామని వాయిத்த திருமந்திரத்தின் மத்தியமமாம் பதம் போல் சீர்த்த மதுர கவி செய்களையை ஆர்த்தவுகள் ఆర్యர்கள் తాము అరుణి చేయల నడిగే సేర్విత్త తాత్పర్యం చేద్దని చెప్తున్నారు. ఇంకా ఒక 10 నిమిషాలైనా అవుతుంది దాని వైభవం చెప్పేది. ఎందుకంటే వ్యాఖ్యానం ఇంకా పూర్తి కాలేదు. అది ఏమనేది రేపు సాయంకాలం కాలక్షేపం ఉంటుంది, తప్పకుండా రాదు. అయితే ఈ వైభవం
ఈ పాసనలో మనకు ఉంటే దగ్గర వేరే ఎక్కడ కూడా కనిపించదు. అందుకదా దీని మీరు ఎవరైనా వస్తే బాగుంటుందని నేను ఎందుకోసం కోరుకుంటానంటే మిగతా గ్రంథంలో ఇలాంటి వ్యాఖ్యానం అనేది లేదు. అందుకుదా నేను వచ్చి ఇది మిస్ అవుతున్నారా మళ్ళీ దొరకదే అంటే అక్కడ మీరు చెప్పచ్చే స్వామి చెప్పను. ఎక్కడక్కడ ఏం వ్యాఖ్యానం ఆ వ్యాఖ్యానంగా పోతారు కాలక్షేప అధికారులు, కానీ వాళ్ళకి ఇచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడడం కాదు. అందుకోసం ఈ మాట చెప్పాను. ఏమైంది రేపు చూస్తాం. ఆళ్వారం పెరుమానాదీయ తిరువడిగలే శరణం, ఆచార్య తిరువడిగలే శరణం, భాగవత తిరువడిగలే శరణం. సందేహాలు అంటే అడగచ్చు.